జావా గురించి మనం చెప్పుకునే కదా, జావా ఈజ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాట్ ఈస్ జావా, వాట్ ఈస్ ద మెయిన్ ఫీచర్ ఇన్ జావా అనేది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. అండ్ జావా ప్రోగ్రామ్ మన సిస్టంలో రాయాలంటే వాట్ ఆర్ ద థింగ్స్ వి రిక్వైర్డ్ అనేది కూడా మనం రాసుకున్నాం. సో జావా గురించి ఆల్రెడీ జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాం. టుడే మనం క్విక్గా ఏం చేద్దామంటే ఫీచర్స్ గురించి తెలుసుకున్నాం. ఓకే. సో జావాలో కూడా వెర్షన్ హిస్టరీ చూసుకుంటే మెనీ ఆఫ్ ద వెర్షన్స్ ఉన్నాయి మనకి. ద వెర్షన్ టు వెర్షన్ కూడా జస్ట్ మనం బ్రీఫ్ గా చెప్పుకున్నాం. వెర్షన్ టు వెర్షన్ మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వెర్షన్ దే విల్ ఇంప్రూవ్ అవర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ద లాంగ్వేజ్ మీన్స్ ఒక ఈ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ యూస్ చేసి డెవలప్ చేయడానికి అడిషనల్ ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ ద డెవలపర్స్. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఈజీ ప్రోగ్రామింగ్ అండ్ అడిషనల్ థింగ్స్ ని ఈజీగా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆ ఫీచర్స్ అని యాడ్ చేసుకుంటూ వస్తారు అనమాట. ఓకే. So that every versions will be upgraded with that new features, mostly the security updates and all these things. Okay. ఇప్పుడు మనం సింపుల్ గా ద ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నామంటే ఇన్ ద ఫ్యూచర్స్ లో ద జావా ఈజ్, మీకు చెప్పిన కదా జావా అనేది చాలా సింపుల్. ద సింపుల్ అంటున్నారు మీరంటే ఇప్పుడు 11 12 years నుంచి చదువుతున్నారు కాబట్టి సింపుల్ అంటున్నారు ఏమో కంటే నో, నాట్ దట్. ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సింపుల్ అని ఎందుకన్నారంటే జావాకి ముందు మనకి మెనీ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినాయి. మెనీ ఆఫ్ ద ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అంటే పాస్కల్, కోబాల్, అఫ్ కోర్స్ మీకు తెలిసిన సి, C++, ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకే. వీటన్నిటిలో ఉన్న కొన్ని డ్రాబ్యాక్స్ కానీ కొన్ని మనం అచీవ్ చేయలేని ఫ్యూచర్స్ కానీ వీటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ ఒక ట్రెమెండియస్ చేంజెస్, ఒక రివల్యూషనల్ వేలో మనకి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే. సో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఏదైతే ఒక ప్రోగ్రామ్ రాయడానికి మనం ఫాలో అవుతున్న సింటాక్స్ అండ్ సిమాంటిక్ రూల్స్ నేను ఏదైతే మీకు చెప్పాను. సో అఫ్కోర్స్ దాని గురించి మళ్ళీ మీకు ప్రోగ్రామ్కి వెళ్ళి చెప్తాను. అంటే మనం చాలా క్వశ్చన్స్ వాట్ ఇస్ ద సింటాక్స్, వాట్ ఇస్ ద సిమాంటిక్ రూల్స్ అవి కూడా చెప్తాను మీకు. ప్రోగ్రామ్కి వెళ్ళాక దిస్ ఇస్ ద సింటాక్స్ రూల్, దిస్ ఇస్ ద సిమాంటిక్ రూల్స్ అని చెప్తాను. సో ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ప్రోగ్రామ్ రాయడానికి కావాల్సిన మెయిన్ థింగ్స్, ఓకే, అందులో అవి ఏదైతే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారో ద సేమ్ అవే ప్యాటర్న్స్ అవన్నీ కూడా ప్రీవియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఫాలో అయ్యి కూడా సేమ్ అవే ప్రాసెస్ అన్నమాట. బట్ యాడ్ అంటూ కొన్ని అడిషనల్ థింగ్స్. సో సింపుల్ గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సపోజ్ నేను ఒక కొత్త బైక్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను. ఓకే. ఆ కొత్త బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు నేను బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు గేర్ స్విచ్ చేసేలాగా, ఫ్రంట్ సీట్ లో కూర్చున్న వాళ్ళు ఎక్సలేటర్ డ్రైవ్ చేసేలాగా, ఒకవేళ థర్డ్ పర్సన్ కూర్చుంటే వాడు బ్రేక్ వేసేలాగా, లేదంటే సమ్ లైట్ ఆన్ చేసేలాగా ఫీచర్స్ ఇచ్చాను అనుకోండి, వెరీ డిఫికల్ట్ కదా ఒక బైక్ ని డ్రైవ్ చేయడం. సో బైక్ ఎట్లా అయితే అయిందో అట్లానే ఉంచుతా. బైక్ ఫీచర్స్ మనం రైట్ సైడ్ ఎక్సలరేటర్ అండ్ లెఫ్ట్ సైడ్ క్లచ్, ఐ మీన్ అఫ్ కోర్స్ బైక్ గేరింగ్ బైక్ అయితే ఓకే, ద గేర్ స్విచ్చింగ్, ద బ్రేకింగ్ మెకానిజం, ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో సేమ్ అదే ప్యాటర్న్ ఉంచుతాను నేను. కొత్త బైక్ అయినప్పటికీ కూడా అవే ఉంచాను. బట్ ద గేర్ స్విచ్చింగ్ కొంచెం మార్చుతాను, కొంచెం డిజిటల్ మీటర్ ఎక్కిస్తాను, లేదంటే కొన్ని ఎక్కువ సీసీ ప్రొవైడ్ చేస్తాను. ఓకే. లేదంటే యాంటీ బ్రేకింగ్ సిస్టమ్, ఐ మీన్ ఆటో బ్రేకింగ్ సిస్టమ్ ABS అనేది నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. అది అడిషనల్ ఫీచర్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను. సో దానివల్ల ఏంటంటే బైక్ రైడ్ చేసేవాడికి ఏంటంటే కొత్తగా ఏం ఉండదు. మా సింపుల్ గా ఒక గేర్ దీనికి ఎలా స్విచ్ చేయాలా, ఓకే ఇలా స్విచ్ చేస్తాను. ఓకే. లేదంటే నేను ఈ ఫీచర్స్ ఉన్నాయా, ఓకే దీనికి సిగ్నల్ ఎలా ఇవ్వాలా, లేదంటే చిన్న చిన్న ఏదైతే మోడిఫికేషన్ అవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను కొత్త బైక్ కనిపెట్టాను కదా అని చెప్పి ఈ థింగ్స్ మార్చలేను కదా నేను. అందుకని ఏంటంటే ఒక బైక్ వస్తే ఇంకో బైక్ నేర్చుకోవడం పెద్ద డిఫికల్ట్ ఏమి ఉండదు. ఓకే. సో ఒక స్కూటీ వచ్చిన వాళ్ళకి స్కూటీ రైడ్ చేయడం కూడా పెద్ద డిఫికల్ట్ ఏమి ఉండదు. సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. అదే ప్రాసెస్ మార్చితే కష్టం. ఓకే. నేను కొత్త స్కూటీ, కొత్త బైక్, కొత్త కార్ ఇచ్చాను కదా అని వేరేలాగా డ్రైవింగ్ చేసేలాగా ఇస్తాను. కాల్తో కాకుండా హ్యాండ్స్తో, కాల్తో స్టీరింగ్ కంట్రోల్ ఇస్తాను, హ్యాండ్తో గేర్ స్విచ్చింగ్ ఇది చేస్తాను అన్నాను అనుకో, కస్టమర్ అనేవాడు అట్రాక్ట్ అవ్వడు. ఇదంతా కొత్త ఫ్యూచర్లో ఉంది, కొత్తగా ఉంది, ఇదంతా మనం రెగ్యులర్గా చేయలేము, అందరూ ఈజీగా చేయలేరు అని చెప్పి వదిలేస్తారు. సో ద బ్యాక్ టు ద జావాలో సింపుల్గా వచ్చేస్తే ఏంటంటే, సింపుల్ అని ఎందుకన్నారంటే కొత్తగా లాంగ్వేజ్ వచ్చినప్పుడు కూడా ఏదైతే ప్రీవియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఉన్న సింటాక్సెస్, ఈ ప్రాసెస్ అది మనం ఫాలో అయ్యారో అదే ఉంటుంది. కొత్తగా అకాడమిక్ ఏమీ ఇది చేయలేదు అనేది ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఓకే. అందుకే సింపుల్ అన్నారు. సో మరి మనకేం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాదు కదా అని అంటే ఎస్, ఇప్పుడు అందుకే మనకి బేసిక్స్ అన్ని కూడా మనం చెప్పుకున్నాం. సో జావా అనేది ద సింపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సేమ్ వాట్ ఆర్ ద
ఐ మీన్ జావా వచ్చేటప్పుడు ఏదైతే ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయో వాటిని ఫాలో అవుతూనే ఈ జావా ప్రోగ్రామింగ్ ని చేశారు కాబట్టి మీరేమి జావా అంటే కొత్త ప్రోగ్రామింగ్ కదా అని మీ టెన్షన్ పడకండి. ఇది సింపుల్. మేము అదే థింగ్స్ ని ఫాలో అయ్యి ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క థింగ్స్ మేము ఫాలో అయ్యి మేము చేసాము అని ద సింపుల్ అనేది ఇందులో యాడ్ చేస్తారు. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఇందులో మళ్ళీ మీకు డీటెయిల్గా మళ్ళీ మీకు చెప్తాను. జావా అనేది మెయిన్గా మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఓకే. అండ్ క్లాస్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఓకే. సో ఎందుకంటే మనకి ప్రోగ్రామింగ్ అండ్ డేటా ఇదంతా కూడా ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ ఫార్మేషన్ లోనే ఉంటుంది. సో దీని గురించి మీరు ఇంకా బెటర్గా అర్థం అవ్వాలంటే మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్స్ యొక్క ప్రిన్సిపల్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాక మీకు ఇంకా బెటర్గా అర్థం అవుతుంది. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ద ఫ్యూచర్ ఇన్ జావా. సో మనకి జావాని మన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్, ఆబ్జెక్ట్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే క్లాస్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మన జావాలో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్లాస్ క్రియేట్ చేయాలి. ఐ మీన్ ఇన్ ఓల్డర్ వెర్షన్స్ ద 21లో అది అవసరం లేదు, 23లోనూ క్లాస్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా మనం రాసేయచ్చు. ఓకే. బట్ మనం ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం నేర్చుకున్నాం కాబట్టి సో క్లాస్ క్రియేట్ చేయాలి. సో ఏ ప్రోగ్రామ్ అయినా ఫస్ట్ మనం క్లాస్ క్రియేట్ చేయాలి, తర్వాత డేటా ట్రావెల్సింగ్ అయినా కమ్యూనికేషన్స్ అయినా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం. సో ఈ ప్రాసెస్ అంత ఉంటుంది. దీనికోసం మళ్ళీ డీటెయిల్గా మళ్ళీ చెప్పుకుందాం. అండ్ ఆల్సో జావా ఈజ్ అ స్టాటికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పాను. ఓకే. స్టాటికల్లీ టైప్డ్. ద టైప్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మనకి డేటా టైప్ ఇక్కడ. సో అది మీ డేటా టైప్ అయినప్పుడు అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ద ఫ్యూచర్లో జావాలో మన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మనకి ఏదైతే ప్రోగ్రామింగ్ లో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇంట్రడ్యూస్. దీనివల్ల ఏంటంటే జావా అనేది మనకి చాలా యాడెడ్ ఆన్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఒక మనం రాసిన కోడ్ రీయూజ్ చేసుకోవడానికి, డూప్లికేట్ ప్రోగ్రామింగ్ రాయకుండా ఒక పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయ్యేలాగా, ఓకే, ఇవన్నీ కూడా మనకి యాడ్ అన్ అడ్వాంటేజ్ అనమాట. ఇంకా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వల్ల దీన్ని కూడా మోస్ట్లీ ఇట్ విల్ హెల్ప్ టు డెవలప్. ఓకే. థింగ్స్ ని ఇప్పుడు కూడా రీయూజ్ చేసుకునేలా ఉండాలి. మనకి ఎవ్రీ టైం డూప్లికేట్ థింగ్స్ ని అవాయిడ్. మన జావాలో ప్రొవైడ్ ద బాయిలర్ ప్లేట్ కోడింగ్ అని అంటుంది. ఇవన్నీ కూడా వీ కెన్ నేర్చుకుందా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట. సో అవన్నీ కూడా మనం ప్రోగ్రామింగ్ లోకి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ద ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఓకే. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే మనం రాసుకున్నాం ద రైట్ వన్స్. ఓకే. రన్ ఎనీవేర్ అనేది. ఓకే. అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ టైం. దిస్ ఇస్ ద బిగ్గర్ థింగ్. అందుకే మీకు ఒక సెపరేట్ క్లాస్ లో మీకు అది చెప్పడం జరిగింది. ఓకే. సో ఇక్కడ మనకు సింపుల్ గా చెప్పాలంటే మనం ఒక ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో రన్ అవుతున్న ప్రోగ్రామ్ అయినా సరే వీ కెన్ ఎగ్జిక్యూట్ ఇన్ ఎనీ ఆఫ్ ద సిస్టమ్. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతున్న సిస్టమ్ లో అయినా సరే మనం ఆ ప్రోగ్రామ్ ని మనం రన్ చేయొచ్చు. దట్ ఈస్ అన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ ఓకే. అండ్ రోబస్ట్. ద రోబస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్ట్రాంగ్ అని. అంటే స్ట్రాంగ్ అని ఎందుకు అయింది? జావా ఈజ్ వెరీ స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకంటే మనకి ఏదైతే జావాలో మనకి ప్రొవైడ్ చేస్తారో అందులో ఉన్న సెక్యూరిటీ థింగ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సెక్యూరిటీ ఎలా యాడ్ అవుతుంది? జేవిఎం అనేది జేడీకి ఇన్స్టాల్ చేస్తే వచ్చేస్తుంది. సారీ ఇంటర్ ఎండ్ ఆఫ్ ద సెషన్ ఐ విల్ ప్రొవైడ్ దట్ ద క్లారిఫికేషన్స్. ఓకే. ద రోబస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్ట్రాంగ్. ద స్ట్రాంగ్ ఈజ్ నథింగ్ బట్ ఎందుకు స్ట్రాంగ్ అన్నారంటే ద జావాలో మనం ఏ ప్రోగ్రామ్ రాసినా సరే మనం ఎడిషనల్ గా అఫ్ కోర్స్ ఇఫ్ యూ యాడ్ ద మోర్ సెక్యూరిటీ థింగ్స్ వీ హ్యావ్ టు కన్సిడర్ ద సమ్ సెక్యూరిటీ ఫీచర్స్. బట్ మనం వితౌట్ యాడింగ్ ఆర్ వితౌట్ రైటింగ్ ఎనీ సెక్యూరిటీ రిలేటెడ్ థింగ్స్ మనం చేసినా సరే ద జావా ఈజ్ మోర్ సెక్యూర్ బికాస్ ఆఫ్ మనం ఆల్రెడీ ప్రాసెస్ చేసాం. మనం జావా ప్రోగ్రామ్ రాస్తే అది బైట్ కోడ్ లోకి చేంజ్ అవుతుంది. బైట్ కోడ్ నుంచి మళ్ళీ బైనరీ నుంచి చేంజ్ అయ్యి మళ్ళీ అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ ఈ ప్రాసెస్ అందుకు కొంచెం ఫాలో అవుతుంది. సో బికాస్ ఆఫ్ ఇట్ విల్ క్రియేట్ మోర్ సెక్యూర్. సో మనం దాన్ని ఎడిషనల్ గా కూడా సెక్యూర్ చేయడానికి మనకి అదర్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. ఓకే. ఇన్ స్ప్రింగ్ బూట్ చూసుకుంటే అదర్ సెక్యూరిటీ మాడ్యూల్ కూడా ఉంది. దట్ ఈస్ ద డిఫరెంట్ స్టోరీ. ఓకే. ఇక్కడ సెక్యూర్ అండ్ రొబస్ట్ అండ్ సెక్యూర్ అనడానికి రీజన్ ఏంటంటే ఓకే ఎందుకు రొబస్ట్ అండ్ స్ట్రాంగ్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఇందులో మనకి ఇన్బిల్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ ఉంది. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మనకు వస్తుంది ఇందులో. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏదైనా అన్ఇంటరప్టెడ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ వచ్చినప్పుడు ఓకే ప్రోగ్రామ్ అనేది ఆగిపోకుండా మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఒకవేళ ప్రోగ్రామ్ ఆగిపోయినా ఎందుకు ఆగిపోయింది అని క్లియర్ గా మనకి అది హ్యాండిల్ చేసి చెప్తున్నాం. మనం స్పెషల్ గా ప్రోగ్రామ్ ఏం రాయట్లేదు. ఓకే. ఎక్సెప్షన్ చెప్తుంది. అది ఎక్సెప్షన్ రైట్ చేసి మనకి ప్రతిదీ ఇంట్రడక్షన్స్ డ్యూ టు దిస్ రీజన్ యువర్ ప్రోగ్రామ్ గా టెర్మినేటెడ్.
సో అని చెప్పేసి మనకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనమాట. అండ్ ఆల్సో మనకి ఈ జావాలో మనం రాసే ప్రోగ్రామ్ స్పెషల్గా మనం మెమరీ మేనేజ్మెంట్కి స్పెషల్గా ప్రోగ్రామ్ రాయట్లేదు. జావా ఇన్బుల్డ్ హ్యాస్ స్ట్రాంగ్ మెమరీ మేనేజ్మెంట్ సిస్టమ్. అండ్ ఆల్సో ద క్లీనింగ్ ఆపరేషన్, గార్బేజ్ కలెక్షన్ కూడా ఉంది. మెమరీ మేనేజ్మెంట్ కూడా ఇన్బుల్డ్ గా చూసుకుంటుంది. మనం ఎక్స్ప్లిసిట్ గా ఏమీ రాయక్కర్లేదు. అంటే ఇవన్నీ కూడా మీకు చెప్పే ఏంటంటే, మనం ఎక్స్ప్లిసిట్ గా జస్ట్ ఒక ప్రోగ్రామ్ రాసామంటే అవన్నీ కూడా ఇన్బుల్ట్ గా ఒక జావా ప్రోగ్రామ్ తో పాటుగా మనకి వస్తున్నాయి అన్నమాట. ఓకే. సెక్యూరిటీ అడిషనల్ గా మీరు ఏం చేయట్లేదు. జావాలో మీరు ఏ ప్రోగ్రామ్ రాసినా సెక్యూరే, బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ హ్యాండ్లింగ్ ఇన్బుల్ట్ హ్యాస్ ఎ సమ్ సెక్యూరిటీ మెకానిజం. ఓకే. అండ్ ఆల్సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, స్ట్రాంగ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఉంది. ఓకే. మెమరీ మేనేజ్మెంట్ కోసం మీరు అడిషనల్ గా ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాస్తే, ఎస్ నాకు మెమరీ మేనేజ్మెంట్ చేయాలని చెప్పి అడిషనల్ ప్రోగ్రామ్ ఏం రాయట్లేదు. మీరు ఏ సింపుల్ ప్రోగ్రామ్ రాసినా సరే అది మనకి స్ట్రాంగ్ మెమరీ మేనేజ్మెంట్ అనేది అది చూసుకుంటుంది. ఓకే. గార్బేజ్ కలెక్షన్ మనకి ఐడియల్ గా ఉన్న ఆబ్జెక్ట్స్ కానీ యూజ్ చేయలేని ఆబ్జెక్ట్స్ అన్ని కూడా అదే క్లీన్ చేసుకుంటుంది అనమాట. అన్యూజ్డ్ థింగ్స్ మనం అలా ఉంచేసుకుంటే మెమరీ అనేది కన్సంప్షన్ ఎక్కువైపోతుంది కదా, యూటిలైజేషన్, వాటన్నిటిని కూడా అది జావా ప్రోగ్రామే అది మేనేజ్ చేసుకుంటాం. అడిషనల్ గా మనం ఏమి ప్రోగ్రామ్ రాయక్కర్లేదు. అఫ్ కోర్స్ ఇన్ కస్టమైజేషన్ కూడా ఉంది అందులో, అది మనం కొంచెం అడ్వాన్స్కి వెళ్ళినప్పుడు చూద్దాం. ఓకే. ఓకే. మల్టీ థ్రెడింగ్. ఓకే. మల్టీ థ్రెడింగ్ ప్రోగ్రామ్ అంటే మనం రాసే జావాలో ఏ ప్రోగ్రామ్ రాసినా సరే సింగిల్ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్. థ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ ఒక ప్రాసెస్ అన్నమాట. మన ప్రోగ్రామ్ రన్ అయ్యేది ఒక ప్రాసెస్ అన్నమాట. సో నేను ఒకటే ప్రోగ్రామ్ రాస్తాను, అది మల్టిపుల్ యూజర్స్ ఎట్ ఏ టైం యాక్సెస్ చేసుకోవడం అనేది అది మల్టీ థ్రెడెడ్ అప్లికేషన్ అవుతుంది అనమాట. ఓకే. మీరు చూడండి, సపోజ్ నేను ఈ సిస్టమ్ వాడుతున్నాను అనుకోండి, ఇప్పుడే నేను నా ల్యాప్టాప్ వాడుతున్నాను. ప్యారలల్ ఇంకో వాళ్ళు యూస్ చేసుకోగలరో లేరు. నేను యూసేజ్ అయిన తర్వాత, నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు యూస్ చేసుకుంటారు. దిస్ ఇస్ రిసోర్స్ అన్నమాట. రిసోర్స్ యూటిలైజేషన్ వన్ ఆఫ్టర్ వన్ యూస్ చేసుకోవడం అనేది సింగిల్ థ్రెడెడ్ అప్లికేషన్. మల్టీ థ్రెడెడ్ అప్లికేషన్ ఎట్ ఏ టైం ద మల్టిపుల్ యూజర్స్ ఎట్ ఏ టైం యాక్సెస్ చేసుకోవడం అనమాట. అంటే లైక్ మీరు చూడండి, ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఉంది. ద ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఎట్ ఏ టైం ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ అని ఎట్ ఏ టైం యాక్సెస్ చేసుకోగలరు. బట్ ప్రోగ్రామ్ ఒకటే అండ్ అప్లికేషన్ ఒకటే, బట్ ద సేమ్ ద ప్యారలీ మనకి ఎట్ ఏ టైం మనం ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ప్యారలల్ గా మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే. అవన్నీ ఎట్లా చేస్తాం, దిస్ ఇస్ ద అడ్వాన్స్డ్ థింగ్, మనం ఇందులో మనం చెప్పుకోం, బట్ దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ అనమాట. ఓకే. ద పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఉన్నాయి, సెక్యూర్, ద పోర్టబుల్. ఓకే. ద పోర్టబుల్ నేచర్ ఏంటంటే ఈజీ టు క్యారీ. ద పోర్టబుల్ నేచర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, ద పోర్టబుల్ గా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఈజీ టు క్యారీ అవుతుంది అనమాట. సో మనం రాసిన కోడ్ ని మన సిస్టమ్ నుంచి వేరే సిస్టమ్ తీసుకోవడం పెద్ద డిఫికల్టీ అనేది మనం ఫేస్ చేయని అవసరం లేదు. ఓకే. టు ఈజీ ఈజీ టు క్యారీ అనమాట. సో ఇట్లా మనకి సెవెన్ సమ్ పెర్ఫార్మెన్స్ రిలేటెడ్. ఓకే. ద స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ బికాస్ ఆఫ్ దట్ జస్ట్ ఇన్ టైమ్ జిట్ కంపైలర్ ఉంటుంది. జిట్ కంపైలర్ అంటే అట్ ఏ టైం కంపైల్ రన్ టైమ్ లో. ఓకే. నేను కంపైలేషన్ చెప్పిన ఆ కంపైలర్ కాదు. ఇంకా జిట్ కంపైలర్ ఇస్ డిఫరెంట్. ఇది రన్ టైమ్ లో ఉంటుంది, కన్ఫ్యూజ్ కావకండి. ఓకే. అంటే ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఇటు ఇటు ఇంటర్నల్ అంటే మనకి జేవిఎం నుంచి జేవిఎం దగ్గర జరిగే ప్రాసెస్ అనమాట. జస్ట్ ఇన్ టైం కంపైలర్. మీకు జేవిఎం ఆర్కిటెక్చర్ మళ్ళీ మీకు సెపరేట్ గా చెప్తాను. మీరు దీనికోసం ఏం టెన్షన్ పెట్టి ఏమి అడగండి. ఎందుకు ఇప్పుడు చెప్పట్లేదంటే, జేవిఎం లో ఇప్పుడు సపోజ్ వేరియబుల్ ఈ మెమరీ స్టోర్ అవుతుంది, ఆబ్జెక్ట్ హీప్ లో స్టోర్ అవుతుంది, నార్మల్ వేరియబుల్స్ అనేవి కూడా స్టాక్ లో స్టోర్ అవుతాయి. ద మెథడ్ ఏరియా ఇందులో, క్లాస్ లోడ్ సబ్స్ట్రిక్ట్ లో క్లాస్ లోడ్ అవుతుంది. ఇవన్నీ చెప్పాలంటే క్లాస్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి, వేరియబుల్ ఇక్కడ ఎలా లోడ్ అవుతుంది, ఆబ్జెక్ట్ అంటే ఇవన్నీ కూడా మీకు చెప్పాలి కదా. ఈ టర్మ్స్ అన్ని మీకు అలవాటు అయిన తర్వాత నేను మీకు ఆర్కిటెక్చర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఒక ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్, ఒక క్లాస్ అనేది జేవిఎంకి వెళ్ళిన తర్వాత అది ఇంటర్నల్ గా మెమరీ మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటుంది. ద స్ట్రాంగ్ అని చెప్పిన మెమరీ మేనేజ్మెంట్ లో దట్ ఆల్ విత్ హెల్ప్ ఆఫ్ ద జేవిఎం అనమాట. జేవిఎం హ్యాస్ ఏ ద స్ట్రాంగ్ మెమరీ మేనేజ్మెంట్. దాంతో జేవిఎం లో జరుగుతుంది. మెమరీ సెగ్రిగేషన్ చేసుకుంటుంది. ఏ కేటగిరీ మనం రాసిన ప్రోగ్రామ్ లో అది కేటగరైజ్ చేసుకుని మెమరీ అది ఆర్గనైజ్ చేసుకుంటుంది. ఇవన్నీ కూడా గార్బేజ్ కలెక్షన్ అది ఇనిషియేట్ చేస్తుంది. ద జేవిఎం ఇస్ ద హీరో ఆఫ్ దిస్ ఆల్ జావా ప్రోగ్రామ్ అనమాట. ఓకే. ఇలా మనకు కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వీటి వరకు మనకి తెలిసిపోతుంది. దిస్ ఇస్ ద మెయిన్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే. ద ఫీచర్స్ పాయింట్ ఆఫ్ లో చెప్పుకుంటే మెయిన్ గా మీరు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ గురించి అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ గురించి మీరు మెయిన్ కాన్సన్ట్రేట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ బ్యాక్ టు ద సాఫ్ట్,
ద సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ మీ దాంట్లో అంతా ఓకే, బట్ జస్ట్ మీకు ఒక ద బ్రీఫ్ ఐడియా అనేది మీకు చూపిస్తాను. ఓకే, ఓకే, మీరు ఇక్కడ ప్రోగ్రామ్ అన్ఇన్స్టాల్ ఎలా చెక్ చేయాలి ఆల్రెడీ మీ బేసిక్స్ లో చెప్పాను కదా. ఇన్స్టాల్ అయిందా లేదా, ఏ వెర్షన్ ఇన్స్టాల్ అయిందా ఇందులో చూసిన దాంట్లో 17 ఉంది, అలాగే ద 21 వెర్షన్ కూడా ఇన్స్టాల్ అయ్యి ఉంది నా సిస్టంలో. సో ఇది ఇన్స్టాల్ చేయాలంటే ద ఫస్ట్ మీరు చూడండి, విండోస్ ఆర్ ఇస్ ద షార్ట్ కట్, సిఎండి అంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తానంటే అలా అయినా కదా. జస్ట్ మీరు ఇక్కడ జావా అని టైప్ చేయండి. ఓకే, ఇట్లా మీరు సమ్ ఏదైతే జావా రిలేటెడ్ కమెంట్స్ తర్వాత ఏదైతే సపోర్టెడ్ థింగ్స్ ఉన్నాయో ఆ కమెంట్స్ అన్ని కూడా డిస్ప్లే అయితే జావా అనేది ఇన్స్టాల్ అయినట్టు మీ దాంట్లో. ఓకే, జావా అండ్ జావా సి. ఓకే, ఇవన్నీ కూడా జేడీకి ఇన్స్టాల్ చేస్తే ఇవన్నీ వచ్చాయి. జేడీకి ఇన్స్టాల్ చేస్తాం, జేడీకేతో ఏమేమి వస్తాయని ఇవన్నీ అన్ని మీకు మళ్ళీ చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఏ వెర్షన్ ఇన్స్టాల్ అయిందో చూడాలంటే అక్కడ ఇన్స్టాల్ చేసి ఫిజికల్ ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు. లేదనుకుంటే ఇక్కడ కూడా మీరు జావా స్పేస్ హైఫన్ వెర్షన్. ఓకే, జావా స్పేస్ హైఫన్ వెర్షన్. ఓకే, ద ప్రెసెంట్లీ ఇట్ విల్ పాయింట్ టు ద 21. ఓకే, వెర్షన్ 21. ఓకే, సో ఇలా మనం చెక్ చేసుకోండి. ఇట్లా ఉంటే వెల్ అండ్ గుడ్, మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో ఇలా మీకు జావా రిలేటెడ్ స్టాఫ్ ఏమైనా ఇలా కమెంట్ ప్రాంప్ట్ లో నేను చెప్పిన కమెంట్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు రాకపోతే వీ హ్యావ్ టు ఇన్స్టాల్ ద జావా అనమాట. ఓకే, జావా ఎలా ఇన్స్టాల్ చేయాలంటే మీకు ఆల్రెడీ జేడీకే డౌన్లోడ్ చేసుకోవడం ఆల్రెడీ మీకు చూపించాను. ఇట్లా మీరు వెర్షన్ సెలెక్షన్ ఆల్రెడీ మీకు లింక్ కూడా షేర్ చేశాను, బట్ ఐఎమ్ అగైన్ రిపీటింగ్ కంటిన్యూషన్ కోసం. మీరు రెస్పెక్ట్ వెర్షన్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుని మీరు ఇక్కడ జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని దీన్ని క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది. ఓకే, డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఒక డౌన్లోడ్ అయిన ఒక exe ఫైల్ వస్తుంది. డౌన్లోడ్స్ వెళ్తే ఇట్లా దిస్ ఇస్ ద ఫైల్. ఓకే, ఈ ఫైల్లో మీరు దీన్ని డబుల్ క్లిక్ చేస్తే అవర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ విల్ స్టార్ట్ అనమాట. జస్ట్ మీకు ఏం ప్రాసెస్ ఉండదు. జస్ట్ ఇక్కడ ఎస్ క్లిక్ చేసి తర్వాత మీరు నెక్స్ట్ 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 అనేది క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ ద నెక్స్ట్ 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 ద ఎండ్ ఆఫ్ ద థింగ్, మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ అంటిల్ అన్లెస్ క్లోజ్ అనే ఆప్షన్ వస్తుంది. క్లోజ్ వరకు కూడా మీరు చేస్తే సరిపోతుంది. సో దాన్ని మీకు ఇక్కడ చూపిస్తాను. నెక్స్ట్ సింప్లీ మీరు డబుల్ క్లిక్ చేస్తే యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద ఎస్. ఓకే, మీరు చూస్తే జావా డెవలప్మెంట్ కిట్ అని వచ్చింది కదా, ప్రిపేరింగ్ ద జావా. ఓకే, జావా ఎస్సీ డెవలప్మెంట్ కిట్, దిస్ ఇస్ ద వెర్షన్. ఓకే, ఎస్సీ మీన్స్ స్టాండర్డ్ ఎడిషన్. మనకి ఇందులో మల్టిపుల్ ఎడిషన్స్ ఉంటాయి. స్టాండర్డ్ ఎడిషన్, ఎంటర్ప్రైజ్ ఎడిషన్, మొబైల్ ఎడిషన్. ఓకే, ఇది నా ఇన్స్టాలేషన్ ప్యాకేజ్ అనమాట. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ చేంజ్ హియర్. ఓకే, సింప్లీ నెక్స్ట్. జనరల్లీ మనం ఏం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన ప్రోగ్రామ్ ఫైల్లోకి వెళ్తుంది. ఐ మీన్ ప్రోగ్రామ్ ఫైల్స్ టూ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. 64-bit 32-bit and based on that it will move into the respect to the programming file directory in the C. ఓకే, ఇలా ఏమైనా వస్తే ఇక్కడ మీకు వచ్చింది కదా జావా, దిస్ ఇస్ దట్ లోగో, ఎస్సీ డెవలప్మెంట్ కిట్ 64-bit సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్. ఓకే, ఐఎమ్ క్లోజింగ్. దట్స్ ఇట్. క్లోజ్ చేస్తే మీకు ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్. ఓకే, ఇన్స్టాల్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎన్విరాన్మెంట్ సెటప్. ఎన్విరాన్మెంట్ సెటప్ దేనికి హెల్ప్ చేస్తుందంటే మీరు యూస్ చేస్తున్నారు కదా టూల్స్, ఏదైతే మనం కొన్ని థర్డ్ పార్టీ థింగ్స్ ఈవెన్ మీరు ఐడిస్ యూస్ చేసిన లైక్ ఎక్లిప్స్ యూస్ చేసిన లేదంటే ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది ఏంటంటే జావా హోమ్ని ఐడెంటిఫై చేసుకునే థింగ్స్ అనేవి కొన్ని థింగ్స్ ఉంటాయి అనమాట. సో అవి అలాంటప్పుడు మనం ఇక్కడ క్లాస్ పాత్ సెట్ చేసుకోవాల్సి వస్తుంది మన సిస్టంలో. ద క్లాస్ పాత్ సెట్ చేసుకోవడం ఏంటంటే ఏ వెర్షన్ ఎగ్జాక్ట్గా పాయింట్ చేయాలో అప్పుడు దానికి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో సింపుల్గా మీరు ఇక్కడ ఏం అండర్స్టాండ్ చేసుకుంటే హౌ టు సెట్టింగ్ అప్ ఏ క్లాస్ పాత్ ఫర్ ఏ జావా అనేది మనం చెప్పుకుంటే మీరు ఇక్కడ టైప్ చేయాల్సిన ఎన్విరాన్మెంట్ సెటప్, ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఎడిట్ ఎన్విరాన్మెంట్స్ వేరియబుల్కి వెళ్తే మీకు ఇక్కడ సింపుల్గా వస్తుంది. ఓకే, మీరు సింపుల్గా దీని మీద సెర్చ్ చేసి సింపుల్గా సెర్చ్ చేస్తే మీకు వస్తుంది ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటే మీకు వస్తుంది. మీకు ఆప్షన్స్ ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, అప్పుడు మీకు ఈ డైలాగ్ బాక్స్ వస్తుంది.
ఓకే, ఈ విండో వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే యూ విల్ గెట్ ద టూ కేటగిరీస్ ఇక్కడ, యూజర్ వేరియబుల్ ఓకే ఫర్ ద సూర్య అండ్ సిస్టమ్ వేరియబుల్. ఓకే, ఇదేంటి ఒక సిస్టమ్, ఇదే సిస్టమ్ మల్టిపుల్ యూజర్స్ వాడుతున్నారు అనుకోండి, మీరు యూజర్ స్పెసిఫిక్ చేసుకోండి. ఎప్పుడు అంటే ఒక యూజర్ జావా కావాలి, ఇంకో యూజర్ జావా అవసరం లేదు, ఓన్లీ ఒక పర్టికులర్ స్పెసిఫిక్ యూజర్కే నేను ఈ ఇన్స్టాల్ అయిన సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాను అన్నప్పుడు యూజర్ సెటప్లోకి వెళ్తాం. లేదు ఈ సిస్టమ్ ఎవరు యూజ్ చేస్తారు వాళ్ళకి జావా కావాలన్నప్పుడు ఇక్కడ సెటప్ చేస్తాను అనమాట. మోస్ట్లీ మనం మన ప్రిఫరెన్స్ చేసేది ఏంటంటే సిస్టంలోకే మనం సెటప్ చేస్తాం అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ మీరు చేయాల్సింది న్యూ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ జావా _home అంటే టైప్ చేయాలి, జావా హోమ్. ఓకే, జావా హోమ్ అనేది ద వేరియబుల్ నేమ్. జావా హోమ్ అంటే జావా ఎక్కడ ఇన్స్టాల్ అయ్యిందని దాని యొక్క హోమ్ డైరెక్టరీ. దాని యొక్క ఇది ఒక హెడ్డింగ్ ఏంటంటే ఇది జావా హోమ్ అని చెప్పడానికి అది ఒక మెటా డేటా లాంటిది, ఓకే వేరియబుల్ నేమ్. ఇంకా అందులో వాల్యూ ఏమి ఇస్తామంటే జావా ఎక్కడ ఇన్స్టాల్ అవుతుందని చెప్పాను, అక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి మనకి పాత్ చూపించింది కాబట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పాను. ఓకే, సి డ్రైవ్లోకి వెళ్ళి ద ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ జావా అనే డైరెక్టరీ కనిపిస్తుంది. ఓకే, జావాలోకి వెళ్తే మీకు ఇక్కడ వెర్షన్స్ కనిపిస్తాయి, ఏ వెర్షన్ కాన్ఫిగర్ చేయాలంటే ఆ వెర్షన్. నేను చెప్పిన దాంట్లో 17.21 కూడా ఇన్స్టాల్ అయి ఉన్నాయి. ఓకే, ద 17 అండ్ ఇది కూడా ఇన్స్టాల్ అయి ఉన్నది కాబట్టి నేను ఏది కావాలంటే అది యూజ్ చేస్తాను. మీకు ఏ వెర్షన్ ఆ వెర్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఓకే సింపుల్గా నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఆ వెర్షన్ వరకు ఇక్కడ వరకు జావా హోమ్ అవుతుంది అనమాట. ఓకే, కంట్రోల్ C అండ్ ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఓకే అని క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఇట్లా వస్తుంది జావా హోమ్ అండ్ ద వెర్షన్. ఓకే, ఎందుకు ఇట్లాంటి ఇన్ ఫ్యూచర్ నాకు ఏమైనా కావాలని చేంజెస్ కావాలన్నా సింపుల్గా వేరియబుల్లోకి వెళ్ళి నేను క్లిక్ చేస్తే ఐ కెన్ చేంజ్ ద వెర్షన్. ఏ వెర్షన్ నాకు ఇప్పుడు 17 కావాలనుకోండి, ఇప్పుడు నీకు ఇక్కడ ఏమొచ్చింది సిఎండిలో జావా వెర్షన్, ఇక్కడ నాకు 21 అని వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను దట్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ టు ద 17 మార్చుకోవాలనుకోండి, నేను 17 క్లిక్ చేసుకుని దాని హోమ్ నేను సెట్ చేసుకుంటాను. నాకు 17 వెర్షన్ కావాలి, 21 లేదంటే 21 ఉంది, 17 ఉంది, నాకు 21 కావాలని సరే నేను ఇక్కడ అదే చేంజ్ చేసుకొచ్చాను. మళ్ళీ వస్తాను ఇక్కడ జస్ట్ మీకు ఇదంతా క్లోజ్ చేయాలి, మళ్ళీ మీకు బ్యాక్ వచ్చి మళ్ళీ చూపిస్తాను జావా వెర్షన్. Okay, again it's 21 by, okay, just I installed it, it is automatically treating as 21. It's not considering the Java. Java is since 17. Okay. Okay, I'll check that later, but anyhow we'll change with the 21. ఓకే, యాజ్ పార్ట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ సెటప్ మనం జావా హోమ్ అంటే జావా అనేది ఎక్కడ ఇన్స్టాల్ దానికి పేరెంట్ డైరెక్టరీ మనం వేరియబుల్ నేమ్ ఇస్తాము. దిస్ ఇస్ ద వేరియబుల్ నేమ్ జావా హోమ్ అంటే జావా యొక్క హోమ్ డైరెక్టరీ ఏంటి, ద జేడీకే దిస్ ఇస్ ద హోమ్ డైరెక్టరీ. హోమ్ డైరెక్టరీ అంటే ఎలా డిసైడ్ చేస్తామంటే అండర్ దట్ ఇవన్నీ ఉండాలి, బిన్ కాన్ఫిగ్ ఇవన్నీ ఉండాలి. హోమ్ డైరెక్టరీ అంటే ఇట్ మైట్ బి జేడీకే అండర్ ఇంకో ఫోల్డర్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు చెక్ చేసుకోవాల్సిన ఏంటంటే ఇవన్నీ ఏ డైరెక్టరీలు ఉంటాయో ఆ డైరెక్టరీ వరకు హోమ్ డైరెక్టరీ అవుతుంది అనమాట. ఓకే, జేడీకే1 దిస్ ఇస్ జస్ట్ అంటే హోమ్ అంటే జావా ఎక్కడ ఉందో వరకు చెప్తుంది. ఆ లైబ్రరీస్ అన్ని కూడా జేఆర్ఈ ఏం యాక్సెస్ చేసుకుంటుందంటే మనకి బిన్ డైరెక్టరీని యాక్సెస్ చేసుకుంటుంది. ఓకే ఓకే, సో బిన్ డైరెక్టరీ ఎక్కడ చేస్తే మనం పాత్లో చెప్పాలి. ఇక్కడ ద పాత్, ఇక్కడ ఈ పాత్ విల్ రిప్రజెంట్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఐడెంటిఫై మన యొక్క సిస్టంలో ఈ జావా అనేది ఇక్కడ ఉంది, దానికి లైబ్రరీస్ అవన్నీ కూడా దానికి సపోర్టెడ్ ఫైల్స్ అన్ని కూడా ఈ బిన్లో ఇక్కడ ఉన్నాయి అని చెప్పి మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఐడెంటిఫై చేసుకోవడానికి మనకి కాన్ఫిగరేషన్ సెటప్ చేస్తుంది. సో పాత్లోకి వెళ్ళి ఇక్కడ మీరు చూస్తే
ఇక్కడ మీరు చూడండి జావా హోమ్ బిన్. ఇక్కడ జావా హోమ్ అనేది ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నేను ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ ఇచ్చాను అనుకోండి. ఓన్లీ దట్ సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే నేను దీన్ని ఇట్లా కూడా ఇవ్వచ్చు. దిస్ ఈజ్ ఆల్సో ఏ కరెక్ట్. డైరెక్ట్ గా నేను కాపీ పేస్ట్ చేసేయచ్చు. ఇక్కడ వరకు బిన్ వరకు వెళ్ళి ఇక్కడ నేను కాపీ పేస్ట్ చేయొచ్చు. సో ఎవ్రీ టైమ్ ద ఇన్స్టెడ్ ఆఫ్ ద డిస్టర్బింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్ ఎవ్రీ టైం డిస్టర్బ్ చేయకుండా ఏం చేస్తున్నాను, దీనికి ఒక వేరియబుల్లో నేను పెట్టుకున్నాను అనమాట. ఓకే, దీని పాత్రలో ఒక వేరియబుల్ అని పెట్టుకుని జావా హోమ్ అని చెప్పి ఒక క్రియేట్ చేసుకుని ఇన్స్టెడ్ ఆఫ్ ద డైరెక్ట్లీ గివింగ్ ద వాల్యూ హియర్, ఇక్కడ పాత్రలో నేను వాల్యూ డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చే బదులు నేను ఈ వేరియబుల్ ఇక్కడ యూస్ చేసుకుంటున్నాను. ఓకే, మన జావాలో వేరియబుల్ ఏంటి, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి క్లాస్ మళ్ళీ మీకు క్లియర్గా చెప్తాను. అప్పుడు మీకు ప్రాసెస్ ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. బట్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి క్లియర్గా. సో వేరియబుల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ టైం మనకి ఇక్కడ వచ్చి చేంజెస్ చేయక్కర్లేదు అనమాట. ఈ వేరియబుల్ జావా హోమ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ విల్ రిప్రజెంట్ దిస్ వాల్యూ అనమాట. ఇది ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసిన ఈ వాల్యూ. సో ఎవ్రీ టైం మనం ఇక్కడ వాల్యూ మార్చేస్తే చాలు, ఇట్ విల్ ఆటోమేటికల్లీ రిఫ్లెక్ట్ హియర్. ఓకే, అప్పుడు మనం ఎవ్రీ టైం ఇక్కడ చేంజ్ చేయగలదు. ఆ వేరియబుల్లో ఉన్న ఆ వాల్యూని చేంజ్ చేసుకుంటే ఇట్ విల్ ఆటోమేటికల్లీ రిఫ్లెక్ట్ అనమాట. ఓకే, దిస్ ఈస్ హౌ దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ద క్లాస్ పాత్ సెటప్. ఓకే, అదే కదా క్లాస్ పార్ట్. జావా ఇన్స్టాల్ చేసుకోవడం, ఈ క్లాస్ పార్ట్ సెట్ చేయడం. క్లాస్ పార్ట్ సెట్ చేయడం ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో ఫస్ట్ మనం జావా హోమ్ అని చెప్పేసి జావా హోమ్ డైరెక్టరీ వరకు ఇక్కడ ఇస్తాము. మళ్ళీ ఇదే హోమ్ నేమ్ దీన్నే తీసుకుని వెళ్ళి ఈ వేరియబుల్ తీసుకుని మనం పాత్లో కాన్ఫిగర్ చేస్తాము. ఓకే, ఇట్లా జావా హోమ్ పర్సంటేజ్ మనం ఏదైతే వేరియబుల్ ఇచ్చామో ఆ వేరియబుల్ నేమ్, ద పర్సంటేజ్ అండ్ ద బ్యాక్ స్లాష్ అండ్ ద బిన్. ఓకే, ఇలానే చేయాలంటే మనం డైరెక్ట్ గా కంప్లీట్ పాత్ కూడా ఉందా మీకు చూపించినట్టుగా కంప్లీట్ పాత్ కూడా ఇక్కడ ఇచ్చేసినా సరే మీకేం హార్మ్ చేయదు. బట్ ఏంటంటే కొన్ని అదర్ థర్డ్ పార్టీ థింగ్స్ జావా ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయడానికి మనకి వేరియబుల్ నేమ్ ఫిక్స్డ్ ఉంటుంది. జావా హోమ్ బట్టి అది జావా ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసుకుంటుంది. అటువంటి థింగ్స్ వచ్చినప్పుడు కొంచెం డిఫికల్ట్, అప్పుడు జావా హోమ్ సెట్ చేయమని చెప్పి అడుగుతుంది అనమాట. టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ కాన్సిక్వెన్సెస్ ఏంటంటే మనం ముందుగానే ఇట్లా ఈ ప్రాసెస్ ఒక స్టాండర్డ్ ప్రాసెస్ మనం ఫాలో అవుతున్నాం. ఆ స్టాండర్డ్ ప్రాసెస్ మీకు ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద క్లాస్ పాత్ సెట్టింగ్ అప్. ఓకే, ఓకే అండ్ ఓకే. ఓకే, క్లియర్. ఇప్పుడు అందరి దాంట్లో జావా ఇన్స్టాల్ అయి ఉన్నదా? సో మళ్ళీ ఓపెన్ చేయండి. నేను విండోస్ బటన్ క్లిక్ చేసి ద ఎడిట్ సిస్టమ్ వేరియబుల్స్ అని క్లిక్ చేస్తే ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఓకే, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అండ్ ఇక్కడ మీ సిస్టంలోకి వెళ్తే ఎడిట్ అనేది ఎక్కడ మీరు సింపుల్గా ఫస్ట్ మీరు న్యూ క్రియేట్ చేస్తారు. న్యూ దేనికి, కొత్త వేరియబుల్ క్రియేట్ చేయడానికి ఇట్లా. ఓకే, తర్వాత పాత్ మీద సెలెక్ట్ చేస్తే అప్పుడు మీకు ఆప్షన్స్ ఒకసారి మీకు అవ్వకపోతే ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. లేదంటే సంథింగ్ మీకు పర్మిషన్స్ అయినా దీనికి లేకుండా ఉండాలి. మనకి కొన్ని మీరు సెట్టింగ్ చేసేటప్పుడు కొన్ని అన్నెసరీ చెక్ బాక్స్ సెలెక్ట్ చేస్తాను. అటువంటి ఏంటంటే కొన్ని అడ్మిన్ పర్మిషన్స్ రిక్వైర్డ్ అవుతాయి మాడిఫై చేయడానికి. అప్పుడు మాడిఫై చేసే పర్మిషన్ లేనప్పుడు మీకు ఈ ఆప్షన్ అనేది డిస్ప్లే అవ్వదు. ఓకే, అదర్వైజ్ ఇట్ విల్ డిస్ప్లే. ఓకే, బట్ దిస్ ఈస్ ద ప్రాసెస్. ద ఫస్ట్ మీరు ఎన్విరాన్మెంట్ వేరియబుల్లోకి వచ్చి జావా హోమ్ సెట్ చేసి దానికి వాల్యూ ఇస్తారు. జావా ఇక్కడ ఇన్స్టాల్ అయిందో ఆ డైరెక్ట్ పాత్ ఇక్కడ ఇస్తారు. తర్వాత పాత్ వేరియబుల్లోకి వెళ్ళి ఎడిట్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ చేస్తారు. ఓకే, న్యూ అంటే మీకు ఇక్కడ వస్తుంది. ఓకే, లైక్ న్యూ క్లిక్ చేసి ఇలా ఈ వాల్యూ మీరు ఇక్కడ ఇస్తే సరిపోతుంది. లేదు, సేమ్ పాత్ ఎనీ టైం ఒక పాత్ సెట్ చేస్తాం. మల్టిపుల్ లాంగ్వేజెస్ కి డిఫరెంట్ ఉంటాయి. మల్టిపుల్ లాంగ్వేజెస్ ఇన్ ద సెన్స్. ఓకే, దిస్ ఇస్ ఫర్ ద జావా అయితే జావా హోమ్ ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళకి జీవన్ మేవన్ అయితే మేవన్ హోమ్ ఉంటుంది. రిమైనింగ్ లాంగ్వేజ్ అంత ఐడియా లేదు ఎలా సెట్, బట్ దేనికి దానికి యూనిక్గా ఉంటుంది. డిఫరెంట్ లాంగ్వేజ్ ఒక దాంతో సెట్ చేయం. బట్ పాత్రలు అయితే సేమ్ ఇచ్చేస్తాం ఇక్కడ. పాత్రలు అయితే మీరు డైరెక్ట్గా ఏ లాంగ్వేజ్ పాత్ అప్ టు బిన్ మీరు ఇక్కడ డైరెక్ట్గా పేస్ట్ చేసుకోవచ్చు. బట్ ఐ హ్యావ్ టు చెక్ అబౌట్ దట్ దిస్ వేరియబుల్ నేమ్. ఓకే, దిస్ ఇస్ జావా హోమ్ అండ్ ఇక్కడ పాత్. అండ్ ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ దిస్ ఎడిట్ ఎన్విరాన్మెంట్, దిస్ ఫర్ రిఫరెన్స్ మీకు మళ్ళీ ఓకే, ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద ఎడిట్. ఓకే,
Okay. After edit, I have to configure this. Okay. ఫస్ట్ న్యూ క్లిక్ చేయాలి. ఓకే, తర్వాత ఇది ఇట్లా సెట్ చేసి అటు క్లిక్. ఓకే. ఓకే. సేవ్. ఓకే, దీస్ ఆర్ ద స్టెప్స్. ఓకే, ఎన్విరాన్మెంట్ సెటప్ అయిపోయింది. ఓకే, so today we are cover the features and the installation setup of the Java. Okay, Java installation setup కూడా మనం కవర్ చేసుకుందాం. Now the simple Java program ఎట్లా రాయాలి, ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి అని మనం సింపుల్ గా చూద్దాం. ఓకే. ఓకే, ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనం సింపుల్ గా మనం తెలుసుకునే ప్రాసెస్ ఏంటంటే, ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాసి దాన్ని ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో నేను ఆల్రెడీ మీకు ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ చెప్పాను కదా ఎట్లా చేస్తాం అనేది. ద ఫస్ట్ మనం జావా ప్రోగ్రామ్ రాయాలి. ద ప్రోగ్రామ్ రాయాలని ఫస్ట్ మనం ఒక ఫైల్ క్రియేట్ చేస్తాము. ఓకే, ఒక ఫైల్. ఓకే, ఈ ఫైల్కి ఒక నేమ్ ఇస్తాం. ద సేమ్ అనేది సమ్ మీరు ఏబిసి 1 2 3 అని ఇవ్వండి. ఏబిసి, ఇక్కడ ఏబిసిలో క్యాపిటల్ ఏబిసి ఎందుకు రాస్తానో మీకు చెప్తాను. సమ్ నేమింగ్ కన్వెన్షన్స్ మనం డెఫినెట్ గా ఫాలో అవ్వాలి. ఓకే, అవి కొంచెం కేర్ఫుల్ గా వినండి. ఓకే, నేను ఒక ప్రోగ్రామ్ రాశాను ఇక్కడ. ఓకే, నేను ఇక్కడ ప్రోగ్రామ్ రాశాను. ఆఫ్టర్ ద ప్రోగ్రామింగ్ ఏంటి, ద కంపైలేషన్. ఓకే, ద కంపైల్ ఓకే అయితే ఏం చేస్తుంది, ఇట్ విల్ క్రియేట్ డాట్ క్లాస్ ఫైల్ లైక్ ఏబిసి డాట్ క్లాస్ ఫైల్. ఈ క్లాస్ ఫైల్ ఉండేది బైట్ కోడ్. విత్ ద బైట్ కోడ్ ఇట్ విల్ జనరేట్ ఏ క్లాస్ ఫైల్. ఓకే, ఈ క్లాస్ ఫైల్ అనేది మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, ఇట్ విల్ జేవిఎం విల్ టేక్. ఓకే, ఈ జేవిఎం అనేది క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్ లో ఈ క్లాస్ ని లోడ్ చేసుకుని బేస్డ్ ఆన్ దట్ ఆపరేటింగ్ సిస్టమ్ కి ఇది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఓకే, ఇన్ ద బైనరీ ఫార్మాట్. ఓకే, దిస్ ఇస్ ద ప్రాసెస్, జనరల్ ఎగ్జిక్యూషన్ అయ్యే బ్యాక్గ్రౌండ్ జరిగే ప్రాసెస్. ఇందులో మనం సింపుల్ గా ద ఫస్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ దిస్ వన్. ద నెక్స్ట్ స్టెప్ ఇస్ దిస్ వన్. ఇది ఏంటంటే ప్రోగ్రామ్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే వీ హ్యావ్ టు రైట్ ఏ ప్రోగ్రామ్. ఓకే, ఈ ప్రోగ్రామ్ రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కంపైలేషన్. ఓకే, తర్వాత ఈ ప్రాసెస్ వచ్చేసి ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ రన్ యువర్ జావా ప్రోగ్రామ్. ఓకే, దిస్ ఇస్ ద కంప్లీట్ ప్రాసెస్. ఓకే, ఈ ప్రాసెస్ లో ద ఫస్ట్ మనం ఏం చేయాలి, ప్రోగ్రామ్ రాయాలి. ఏంటి, జావా ప్రోగ్రామ్. ఓకే,
జావాలో ఫస్ట్ మనం ప్రోగ్రామ్ రాయాలంటే ఇప్పుడు నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అనేది స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వండి. ఎందుకు ఏంటి అనేది మళ్ళీ మీకు డీటెయిల్ గా మీకు చెప్తాను. ఓకే, ద ప్రైమరీ రూల్ ఏంటంటే జావాలో మనం ఏ ప్రోగ్రామ్ రాయాలైనా ఫస్ట్ మనం క్లాస్ క్రియేట్ చేయాలి. ఓకే, ఒక క్లాస్ క్రియేట్ చేయాలన్నమాట. క్లాస్ క్రియేట్ చేసి మనం ఏ ప్రోగ్రామ్ అయినా సరే అందులోనే క్లాస్ లోనే మనం రాస్తాం. ఓకే, ఈ క్లాస్ క్రియేట్ చేయడం సింటాక్స్ ఏంటంటే, ఓకే, we have to use the class is a keyword or reserve word. అంటే మనకు ప్రీడిఫైన్డ్ గా జావాలో ఇచ్చేసారు. జావాలో ఏం చెప్తున్నారు, నువ్వు ఫస్ట్ ప్రోగ్రామ్ రాయాలంటే ఒక క్లాస్ క్రియేట్ చేయాలి. ఆ క్లాస్ క్రియేట్ చేయాలంటే నువ్వు క్లాస్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేయాలి. ఓకే, కీవర్డ్ ఆర్ రిజర్వ్ వర్డ్ అని కూడా మనం అంటాం. ఓకే, ఒక కీవర్డ్ యూజ్ చేయాలి క్లాస్. ఓకే, కీవర్డ్ యూజ్ చేసిన తర్వాత ఫాలోడ్ బై దట్ క్లాస్ నేమ్. ఓకే, దీనికి ఒక నేమ్ ఇవ్వాలి. క్లాస్ కీవర్డ్ అంటే క్లాస్ క్రియేట్ అవుతుంది, కరెక్టే. బట్ ఆ క్లాస్ కి యూనిక్ గా ఐడెంటిఫై చేయడం ఎన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ క్రియేట్ చేస్తాం. అప్పుడు యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి ఏంటి, దానికి మనం నేమ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు నేమ్ విల్ ఐడెంటిఫై దట్ యూనిక్లీ అనమాట. ఒక ఐడెంటిఫికేషన్ యూనిక్ గా ఐడెంటిఫై చేయడం కోసం మనం ఒక నేమ్ ఇస్తాం. దట్ నేమ్ షుడ్ బి యూనిక్ అనమాట. డూప్లికేట్ నేమ్స్ ఎలా వచ్చేది, డూప్లికేట్స్ నేమ్ ఇవ్వాలంటే ఎట్లా ఇస్తాం అనేది మీకు ప్యాకేజెస్ కదా వెళ్ళినప్పుడు అప్పుడు కవర్ చేస్తాను కాన్సెప్ట్. ఓకే, ద క్లాస్ నేమ్ అండ్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్. ఓకే, ఇక్కడ మళ్ళీ మీరు యాక్సెస్ మాడిఫైర్ వాడతారు. ఓకే, యాక్సెస్ మాడిఫైర్ అంటే ఏంటో మనం మీకు చెప్పగలిగితే అప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ కవర్ చేస్తాం. లైక్ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. అఫ్ కోర్స్ క్లాస్ క్రియేషన్ ఇవన్నీ వాడడం, బట్ యాక్సెస్ మాడిఫైర్స్ అంటే చెప్తున్నాం. ప్రైవేట్ క్లాస్, ప్రొటెక్టెడ్ క్లాస్, డిఫాల్ట్ క్లాస్ క్రియేట్ చేయగలమా అంటే ఇక్కడ ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్ ఉంటుంది, లేదంటే పబ్లిక్ అనేది. ఓకే, పబ్లిక్ కీవర్డ్ ఇచ్చి మనం క్లాస్ క్రియేట్ చేస్తాం. ఇవన్నీ కూడా యాజ్ పార్ట్ ఆఫ్ ద యాక్సెస్ మాడిఫైర్స్ అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు ఇది చెప్తాను. ఓకే, ఇక్కడ మనం పబ్లిక్ అనేది డిఫాల్ట్ గా పబ్లిక్ అనేది ఇచ్చేయండి ఇవ్వాలి అనుకుంటే. ఎందుకు పబ్లిక్ ఏం చేస్తుంది ఇవన్నీ కూడా మీకు యాక్సెస్ మాడిఫైర్, యాక్సెస్ స్పెసిఫైర్స్ అని కాన్సెప్ట్ చెప్తాను, అప్పుడు మీకు కవర్ చేస్తాను ఇవన్నీ. ఓకే, దిస్ ఇస్ ద సింటాక్స్ ఆఫ్ క్రియేటింగ్ ఏ క్లాస్ అనమాట. ఓకే, ఇక్కడ మీరు క్లాస్ నేమ్ ఇచ్చేటప్పుడు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఓకే, క్లాస్ కీవర్డ్ ఇస్తారు, దానికి ఒక నేమ్ ఇస్తున్నారు. ఏ నేమ్ అని ఇవ్వచ్చు అంటే ఫస్ట్ మీరు ఏదైతే జావాలో ఎగ్జిస్ట్ అయినాయో కీవర్డ్స్ ఇవ్వకూడదు. ఓకే, కీవర్డ్స్ అనేది ఇవ్వకూడదు. ఓకే, అండ్ నెక్స్ట్ స్పెషల్ క్యారెక్టర్స్ ఇవ్వకూడదు. స్పెషల్ క్యారెక్టర్స్ అంటే అండ్ కానీ ద పర్సంటేజ్ కానీ, ఓకే, ఇట్లాంటి ఐఫన్ కానీ ఇటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఇవ్వకూడదు. బట్ అండర్ స్కోర్ ఇవ్వచ్చు, బట్ నాట్ స్టార్ట్ విత్ దట్. ఓకే, అది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాను అనుకోండి. ఇక్కడ సపోజ్ టెస్ట్. ఓకే, టెస్ట్ అనేది ఒక క్లాస్ నేమ్ అనుకోండి. ఓకే, ఇది ఫస్ట్ నేను క్యాపిటల్ లెటర్స్ ఎందుకు స్టార్ట్ చేసిన మళ్ళీ మీకు చెప్తాను. దిస్ నాట్ ఎన్ మ్యాండేటరీ. అంటే కంపైలర్ ఏమి ఎర్రర్ ఏం చెప్పినట్టు నేమ్ ఇవ్వమని చెప్తుంది. బట్ నేమ్ ఇచ్చినప్పుడు ఇలా చేయాలి. బట్ అంతేగాని నేను 1 అంటే ఇది వెళ్ళాలనుకుంటాను. ఓకే, 3 టెస్ట్ అని చెప్పి ఇలా రాయాలి. ఫస్ట్ నేను 3తో కానీ అని అంటే నెంబర్తో కానీ లేదంటే పర్సంటేజ్ కానీ అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ క్యారెక్టర్స్ ఏమి కూడా నేను ఇక్కడ యూజ్ చేయకూడదు అనమాట. షుడ్ బి స్టార్ట్ విత్ ఏ క్యారెక్టర్ ఎస్ ఆల్ఫాబెట్ అనమాట. ఓకే, లేదు నేను స్పెషల్ క్యారెక్టర్స్ ఇవ్వాలంటే ఓన్లీ ఇట్ విల్ అలౌ 2 థింగ్స్, అండర్ స్కోర్ ఆర్ డాలర్ సింబల్. ఓకే, డాలర్ సింబల్ కానీ అండర్ స్కోర్తో కానీ ఓన్లీ మనం క్లాస్ నేమ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. వేరే ఏ అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది కూడా మనకి అలౌ చేయదు. ఏంటి, ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడానికి, అంటే క్లాస్ యొక్క నేమ్ స్టార్ట్ చేయడానికి. ఓకే, ప్రోగ్రామ్ లో క్లాస్ నేమ్ అనేది ఓన్లీ ఈ 2తో క్లాస్ నేమ్ స్టార్ట్ చేయొచ్చు. వేరే అదర్ ఏస్ మనకి చాలా ఉంటాయి కదా, మనకి కీబోర్డ్ లో మెనీ ఆఫ్ ద నెంబర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి, అవి ఏమి కూడా సపోర్ట్ చేయదు. ఓకే, నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ చేసి కీవర్డ్స్. అంటే ఆల్రెడీ జావాలో ఉన్న రిజర్వ్ వర్డ్స్ నేను క్లాస్ అనే కీవర్డ్ ఇచ్చి క్లాస్ నేమ్ కూడా క్లాస్ అని ఇస్తానంటే కుదరదు. ఓకే, కొన్ని ఎగ్జిస్టింగ్ క్లాసెస్ ఉన్నాయి. ఇది మనకి స్ట్రింగ్ అని, లేదంటే ఇంట్ అని డాటా ఇంట్ అని, అలా ఫైనల్ కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి, ఫైనల్ అని, లేదంటే స్టాటిక్ అని, ఇలా మనం కొన్ని ఎగ్జిస్టింగ్ ప్రీ డిఫైన్డ్ రిజర్వ్ వర్డ్స్ ఉన్నాయి మనకి జావాలో. అవన్నీ మీకు చెప్తాను ఏమేమి ఉన్నాయో. సో అవి కూడా మనకి ఇవ్వకూడదు.
క్లాస్ నేమ్ ఇచ్చేటప్పుడు. ఓకే, ఇవి బేసిక్, వెరీ బేసిక్, ఇవి వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఏ ప్రోగ్రామ్ ఫస్ట్ మీరు క్లాస్ క్రియేట్ చేస్తారు కాబట్టి ఆ క్లాస్లో ఇవన్నీ కూడా గైడ్లైన్స్ మీరు స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మీరు. అందుకే మీకు క్లియర్గా ఇంతలా చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎందుకు ఇక్కడ బేసిక్స్ లో ఎంత డీటెయిల్ గా చెప్తే ఫర్దర్ నాకు ఈజీ అవుతుంది, ఇంత డీటెయిల్ గా చెప్తున్నాను. ఓకే, ప్లీజ్ కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఓకే, దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు. ఓకే, నెక్స్ట్ క్లాస్ నేమ్ ఇచ్చేటప్పుడు సపోజ్ నేను కోడ్ బిగిన్ ఇద్దాం ఉన్నాను, కోడ్ బిగిన్. సో ఇలా నేను మధ్యలో స్పేస్ ఇవ్వకూడదు, సింగిల్ వర్డ్ అయి ఉండాలి. ఓకే, లేదంటే స్పేస్ ఇవ్వాలి, ఇన్స్టెడ్ అండర్ స్కోర్ అనేది అలౌ చేస్తుంది ఇన్ బిట్వీన్. ఓకే, అండర్ స్కోర్ అనేది ఇవ్వచ్చు. ఐఫన్ మళ్ళీ అలౌ చేయదు, అంబర్సెంట్ అలౌ చేయదు. ఇట్లా మనకి కొన్ని క్యారెక్టర్స్ అనేవి ఎక్కడ అలౌ చేయదు. ఓకే, స్పెషల్ క్యారెక్టర్స్ అనేది ఎక్కడ అలౌ చేయదు ఎక్సెప్ట్ దీస్ టూ, డాలర్ అండ్ అండర్ స్కోర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్ బిట్వీన్ కూడా మనం కావాలంటే అండర్ స్కోర్ వాడచ్చు. అంతేగా అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ అసలు ఏమి వాడలేము. నెక్స్ట్ వచ్చేసి నెంబర్స్ వాడచ్చు, లైక్ కోడ్ 3 బిగిన్ అని చెప్పి రాసుకోవచ్చు. ఇది స్పేస్ కింద అనుకోకండి. ఓకే, కోడ్ 3 బిగిన్. ఓకే, 3 ఇట్ విల్ అలౌ చేస్తుంది. బట్ ఏం చెప్పాను మీకు, 3 అనే నెంబర్తో క్లాస్ నేమ్ నేను స్టార్ట్ చేయలేను. అంటే ఇవన్నీ కూడా సింపుల్గా సింపుల్ క్వశ్చన్లు ఇస్తారన్నమాట. క్లాస్ క్రియేట్ చేసి ఇది కరెక్ట్ కూడా రాంగ్ కూడా అని చెప్తే 3తో స్టార్ట్ చేసి క్లాస్ నేమ్ అంటే ఇది సింటాక్టికల్లీ ఎర్రర్, మీన్ కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. ఓకే, ద సింటాక్స్ ఇస్ కరెక్ట్ బట్ ద కంపైలర్ నాట్ అలౌ బికాస్ ఆఫ్ ఆ క్లాస్ నేమ్ అనేది నెంబర్ తో స్టార్ట్ అవ్వకూడదు, లేదా అదర్ స్పెషల్ క్యారెక్టర్ తో స్టార్ట్ అవ్వకూడదు. ఓకే, మధ్యలో స్పేసెస్ ఉండకూడదు. ఓకే, స్పేస్ ఇవ్వకూడదు. ఏదైతే జావాలో ఆల్రెడీ డిఫైన్ అయిన కీవర్డ్స్, స్పెషల్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో, రిజర్వర్డ్స్ ఉన్నాయో, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటి నేమ్స్ అనేది ఇవ్వకూడదు. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ రూల్స్ అన్నమాట. ఇవి ఏమి ఫాలో అవ్వకుండా మనం క్లాసులు ఏమి ఇచ్చినా సరే కంపైలర్ అనేది అలౌ చేయదు. కంపైలర్ అనేది అలౌ చేయదు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇంపార్టెంట్ థింగ్ ఉన్నది ఏంటంటే, మనకి క్లాస్ నేమ్ అనేది ఓన్లీ టు స్టార్ట్ విత్ ద క్యాపిటల్ లెటర్. ఓకే, టీ క్యాపిటల్, టెస్ట్. ఓకే, టెస్ట్ క్లాస్. మీరు చూడండి, టీ అనేది క్యాపిటల్ ఇచ్చింది, సి అనేది క్యాపిటల్ ఇచ్చింది. సో ఇలా క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే సమ్ ఒక క్లాస్ యొక్క నేమ్ ని రీడ్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. సో అదే కాకుండా నేను కలిపి రాసిన ఇదంతా కూడా, సో మీకు ఈ లెటర్ రాశాను కాబట్టి ఇదంతా కూడా డిఫరెన్షియేట్ చేసి చదువుకోవాలి. లేదంటే ఇదంతా ఒక సింగిల్ వర్డ్ అనుకుంటారు మీరు. ఓకే, ఇప్పుడు మీరు క్లాస్ క్రియేట్ చేసి వెళ్ళిపోతారు. నెక్స్ట్ వేరే వాళ్ళకి అర్థం కావాలంటే ద రీడబిలిటీ ఉండదు అనమాట, అండర్స్టాండింగ్ చేసుకోలేము ప్రాపర్గా. అందుకని ఇలా రాసినా సరే క్లాస్ కంపైలర్ ఎర్రర్, ఎర్రర్ ఏం త్రో చేయదు. ఇట్లా రాసిన యాక్సెప్ట్ చేస్తుంది, ఇట్లా రాసినా సరే క్లాస్ నేమ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, సో దీస్ టూ ఆర్ ద వ్యాలిడ్ థింగ్. బట్ రికమెండెడ్ ఏంటంటే ఇలా ఫాలో అవ్వండి. అంటే ఏంటి, ఏదైనా మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్ యూస్ చేసి టెస్ట్ క్లాస్ అని క్రియేట్ చేస్తుంది, లేదంటే ఒక డెమో క్లాస్ అని నేను వాడుతున్నాను, డెమో క్లాస్. దీనివల్ల ఏంటంటే ఓకే, డెమో అనేది ఒక వర్డ్, క్లాస్ అనేది ఒక వర్డ్, అంటే రీడ్ చేస్తారు. ఓకే, డెమో క్లాస్ అనే ఒక రీడబిలిటీ బాగుంటుంది అని చెప్పి దిస్ ఈస్ ద రికమెండెడ్. ఓకే, ప్రతి క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు ద క్లాస్ షుడ్ స్టార్ట్ విత్ ఏ అప్పర్ కేస్. ఓకే, ఇలా మనం ఒక క్యామిల్ కేస్ అనేది మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఓకే, క్లాస్ నేమ్ అనేది అప్పర్ క్లాస్ తో స్టార్ట్ చేయండి. ద ఫాలోయింగ్ ఓన్లీ ద ఫస్ట్ వర్డ్, మనకి ఈ వర్డ్ లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ అనేది అప్పర్ కేస్ వాడండి, తర్వాత లోయర్ కేస్ యూజ్ చేసుకోండి. తర్వాత ఇంకో కొత్త వర్డ్ మళ్ళీ దీనికి యాడ్ చేస్తాం, మళ్ళీ అప్పర్ కేస్ వాడండి. ఇవన్నీ కూడా తర్వాత లోయర్ కేస్ అనేది వాడుకోండి. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ద నేమింగ్ కన్వెన్షన్స్. ఓకే, మనం సింపుల్ గా క్లాస్ క్రియేట్ చేసి చూద్దాం. ఓకే, క్లాస్ క్రియేట్ చేసి ఫస్ట్ ఏం చెప్పారు, ఫస్ట్ క్లాస్ కీవర్డ్ అనేది యూస్ చేస్తారు. ఏ కీవర్డ్స్ అయినా సరే జావాలో కీవర్డ్స్ ఆర్ రిజర్వర్డ్స్ అన్ని కూడా మనకి లోయర్ కేస్ తో స్టార్ట్ అవుతాయి, అప్పర్ కేసెస్ ఉండవు. ఓకే, ఈవెన్ మల్టిపుల్ వర్డ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నా సరే మన ఆల్ ఆర్ షుడ్ బి ఇన్ ఏ లోయర్ కేస్. అప్పర్ కేస్ తో మనకి కీవర్డ్స్ రిజర్వర్డ్స్ అనేవి ఉండవు. ఓకే, సో క్లాస్ ఇస్ ద కీవర్డ్, క్లాస్ స్పేస్ అండ్ క్లాస్ నేమ్. కోడ్ బిగిన్ డెమో క్లాస్ అని చెప్పి నేను ఒకటి క్రియేట్ చేస్తాను. ఓకే, దీన్ని ఫస్ట్ నేను సేవ్ చేయాలి. ఓకే,
ఇక్కడ ఇంకో థంబ్ రూల్ ఏంటంటే నేను ఇక్కడ నార్మల్ గా ఫైల్ సేవ్ చేసేటప్పుడు ఈ క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చానో దాంతోనే ఇక్కడ జావా ఫైల్ కూడా సేవ్ చేయాలి. దిస్ ఇస్ ద రికమెండెడ్. ఓకే, నేను చెప్తున్నాను దిస్ ఇస్ ద రికమెండెడ్. లేదు నేను కొత్త వేరే నేమ్ తో సేవ్ చేసుకున్నా సరే మనకి జావా ఏమీ తిట్టదు, ఇట్ విల్ యాక్సెప్ట్. ఓకే, బట్ ఎందుకు రికమెండెడ్ అని మీకు చెప్తాను. సో నార్మల్గా నేను ఏం చేశాను, ఈ క్లాస్ ని కంట్రోల్ చేస్తానని చెప్పి సమ్ ఏబిసి 1 2 3 బట్ the extension should be a .java. Extension should be a .java. ఓకే, కొత్త డైరెక్టరీ క్రియేట్ చేసుకుని డెవెల్ ఆల్ ద కన్ఫ్యూజన్, కంట్రోల్ షిఫ్ట్ అండ్ సంథింగ్ ఇంటర్న్ సిబి ఓ జావా. సో డాట్ క్రియేట్ చేసిన ఇందులో నేను ఏబిసి 1 2 3 .java అని చెప్పి నేను సేవ్ చేసుకున్నాను. ఓకే, నా అప్పుడు ఇది సేవ్ అయిపోయింది. ఓకే, సేవ్ అయింది. ఎక్కడ సేవ్ చేశాను, ఆ డైరెక్టరీలోకి వెళ్ళాలి. ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, కంపైలేషన్ ప్రాసెస్. ఓకే, ఈ లొకేషన్లోకి వెళ్ళి నేను ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను. వెళ్ళి ఈ పాత్ మీద క్లిక్ చేసి సిఎండి అంటే ఓపెన్, లేదంటే డైరెక్ట్ మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి కూడా ఈ యొక్క పాత్కి స్విచ్ అవ్వచ్చు, ఎనీ ఆఫ్ ద వే. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ సింపుల్గా నేను జావా ప్రోగ్రామ్ ఏదైతే డైరెక్టరీలో స్టోర్ చేసుకుని ఆ డైరెక్టరీలోకి వచ్చి ఇక్కడ దీన్ని ఇలా క్లిక్ చేస్తే ఇట్ విల్ హైలైట్. ఇక్కడ నేను సిఎండి అని టైప్ చేస్తే ఇట్ విల్ ఓపెన్ దిస్ కమాండ్ ప్రాంప్ట్ ఫ్రమ్ ద గివెన్ లొకేషన్. ఏదైతే లొకేషన్ చేసినా అక్కడ నుంచి వచ్చింది. ఓకే, ఇక్కడ మనం కంపైల్ చేయాలంటే ఫస్ట్ మనం కంపైలర్ని పిలవాలి. పిలవడానికి మనం ఇక్కడ యూజ్ చేసే కమాండ్ ఏంటంటే జావాసి. జావాసి ఇస్ ద జావా కంపైలర్ స్పేస్ .java ఫైల్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ. ఓకే, ఈ .java ఫైల్ నేమ్ ఇవ్వాలి, ఎంటర్. ఇక్కడ ఏమి మీకు ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఏది రాకపోతే ఏంటంటే సక్సెస్ఫుల్లీ కంపైల్డ్ అని చెప్పి. అన్సక్సెస్ఫుల్ అయినప్పుడు మనకి మీకు ఇక్కడ ఎర్రర్స్ అనేది చూపిస్తుంది. సక్సెస్ అయినప్పుడు ఏం ఎర్రర్ మెసేజెస్ మీకు అనేది చూపించదు. ఓకే, మీరు ఇక్కడ చూడండి, కోడ్ బిగిన్ డెమో డాట్ క్లాస్ అని క్రియేట్ చేసింది. డాట్ క్లాస్ ఫైల్కి నేమ్ ఇచ్చేది కంపైలర్. కంపైలర్ డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఏ ఫైల్ నేమ్ క్రియేట్ చేసేటని కన్సిడర్ చేయదు. మీరు రాసిన జావా ప్రోగ్రామ్ లో క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చారో ఆ నేమ్ తో అది డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు ఈ యొక్క ఏదైతే క్లాస్ క్రియేట్ చేశారో ఆ క్లాస్ తోనే మీకు .java ఫైల్ క్రియేట్ చేయమనడానికి రికమెండెడ్ అని చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఇది ఒక్క ఫైలే, ఇది ఒక్క ఫైల్ ఉన్నప్పుడు ఏంటి, ఈ డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అయ్యి దీన్ని రన్ చేస్తారు. ఓకే, తర్వాత మళ్ళీ ఇంకో చేంజ్ చేయాలి డాట్ క్లాస్ ఫైల్ మీరు చేంజ్ చేయరు, దీని యొక్క రెస్పెక్ట్ .java ఫైల్లోనే మీరు చేంజెస్ చేస్తారు. ఇది ఇక్కడ ఈ రెండు ఫైల్స్ ఉన్నాయి కాబట్టి ఒక దీని రెస్పెక్ట్ జావా ఫైల్ ఇదే అని చెప్పి ఓపెన్ చేసేసి మీరు ఇక్కడ సమ్ ప్రోగ్రామ్ అనేది మీరు రాసేస్తారు ఇక్కడ. ఓకే, చేసేస్తారు. బట్ ఇన్ ఫ్యూచర్ మీరు ఒక ఎన్ నెంబర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఓకే, ఈ డాట్ క్లాస్ ఫైల్ ఎగ్జిక్యూట్ చేసిన ఒక అవుట్పుట్ వచ్చింది. ఓకే, ఇక్కడ నుంచి చేంజ్ చేద్దాం అన్న అవుట్పుట్ చూసి ఏదో చేంజ్ చేద్దాం అన్నారు. చేంజ్ చేయాలంటే మళ్ళీ .java ఫైల్కి వెళ్ళాలంటే మళ్ళీ ఆ ఫైల్ అనేది మీరు ఇదొక నేమ్తో ఉన్నప్పుడు ఐడెంటిఫికేషన్ అనేది మీరు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఓకే, దిస్ ఇస్ బేసిక్ థింగ్ మీకు చెప్తున్నాను. ఓకే, టు అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏం చెప్తుందంటే జావా, మీరు క్లాస్ క్రియేట్ చేసేటప్పుడే ఏదైతే క్లాస్ క్రియేట్ చేసినప్పుడు నేమ్ ఇచ్చారో అదే మీ యొక్క జావా ఫైల్ కూడా ఇవ్వండి అని చెప్పేసి రికమెండెడ్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో దట్ ఏమవుతుందంటే ఈ యొక్క మనకి కన్ఫ్యూజన్ అనేది ప్రాబ్లం ఉండదు. ఓకే, .java ఫైల్ అయింది. నేను ఇక్కడ నుంచి చేస్తాను, డిలీట్ చేసేస్తాను. నౌ కంపైల్ చేయడానికి జావా సి స్పేస్ ఈ ట్యాబ్ అంటే అందులో ఫైల్స్ అయినా వస్తాయి, ట్యాబ్ ప్రెస్ చేస్తే ఓకే షార్ట్ కట్. ఓకే, ఎంటర్. ఓకే, సక్సెస్ఫుల్లీ కంపైలింగ్ మీన్స్ ఏంటంటే ఇక్కడ డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ చేసేస్తాం. ఓకే, డాట్ క్లాస్ ఫైల్ ఇప్పుడు ఈ యొక్క డాట్ క్లాస్ ఫైల్ యొక్క జావా ఫైల్ ఏంటంటే నాకు ఈజీగా ఐడెంటిఫై బేస్డ్ ఆన్ ద నేమ్ ఐ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. సో దట్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక నోట్ ప్యాడ్ తీసుకుని ఒక నోట్ ప్యాడ్ తీసుకుని సింపుల్ గా ఒక జావా ప్రోగ్రామ్ రాస్తారు. రాసిన జావా ప్రోగ్రామ్ మీరు ఈ క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చారో ఆ నేమ్ .java అనే ఎక్స్టెన్షన్ తో సేవ్ చేసుకుంటారు. ఓకే,
ఇక్కడ వరకు ఏంటి, మీరు ఫస్ట్ జావా ప్రోగ్రామ్ రాయాలని ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేయాలని చెప్పాను. క్లాస్ ఇక్కడ వరకు సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేస్తారు, వెళ్ళండి కూడా. నా సక్సెస్ఫుల్ గా కంపైల్ అయింది కూడా. ఓకే, మన కంపైలేషన్ ఎర్రర్స్ ఏమొస్తుంది, సపోజ్ నేను క్లాస్ కీవర్డ్ వాడలేదు ఇక్కడ. ఓకే, ఇక్కడ నేను ఉన్నాను. ఓకే, కోడ్ బిగిన్ ఎర్రర్ క్లాస్ ఐడెంటిఫైర్ ఈయన ఎక్స్పెక్టెడ్. ఇక్కడ మీకు ఎర్రర్ ఎక్కడ ఎర్రర్ మార్క్ ఇచ్చా క్లియర్ ఇండికేషన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఇదేంటి కంపైల్ అయితే తెలుసు, నువ్వు క్లాస్ కానీ ఇంటర్ఫేస్ కానీ ఈనం కానీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావు, ఎందుకంటే బేస్డ్ ఆన్ ద సింటాక్స్. దానికి అర్థమైంది, సమ్ కీవర్డ్, దానికి ఒక నేమ్ అండ్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేస్ ఇచ్చాం. అంటే సంథింగ్ ఈ ప్రోగ్రామ్ అనేవాడు క్లాస్ కానీ ఇంటర్ఫేస్ కానీ ఈనం కానీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, బట్ కీవర్డ్ అనేది ప్రాపర్గా ఇవ్వలేదు అని చెప్పి ఇక్కడ మనం క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది. ఇక్కడ క్లాస్, ఓకే క్లాస్ స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాను అని చెప్పి మీరు ఇక్కడ చేయొచ్చు. ఓకే, క్లాస్ నా ఎక్సెప్షన్ కరెక్ట్. మీకు ఇందాక ఉండేది 2 ఇచ్చాను ఇక్కడ, నేను ద క్లాస్ నేమ్ నా 2 ఇచ్చాను. ఓకే, క్లాస్ ఇచ్చాను కాబట్టి, క్లాస్ అని కీవర్డ్ ఇచ్చాను కాబట్టి దీనికి క్లారిటీ మిస్ అవ్వలేదు. ఓకే, క్లాసే క్రియేట్ చేద్దాం, బట్ ఎర్రర్ ఐడెంటిఫైయర్. అంటే ఐడెంటిఫైర్ అంటే దానికి నేమ్ అని చెప్పి యూనిక్ గా ఐడెంటిఫై చేయడం ఐడెంటిఫైర్. అంటే దాన్ని ఐడెంటిఫై చేయడం ఒక నేమ్, దాన్ని ఐడెంటిఫై, దాని నేమ్ వచ్చేసి ఐడెంటిఫైర్ ఎక్స్పెక్టెడ్. ఇక్కడ ఎర్రర్ మార్క్ చూపించండి. అంటే 2 తో స్టార్ట్ అవ్వకూడదు, అంటే నెంబర్ తో స్టార్ట్ అవ్వకూడదు. ఆ నెంబర్ ఆర్ ఎనీ అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ ఇవ్వకూడదని చెప్పాను. అండ్ నెక్స్ట్ స్పేసెస్ కూడా ఇవ్వకూడదని మీకు చెప్పాను నేమ్ లో. ఓకే, ఏమి ఇచ్చినా సరే ప్రోగ్రామ్ అనేది క్లాస్ అనేది క్రియేట్ అవ్వదు, కంపైలర్ విల్ త్రో ఎన్ ఎర్రర్ అనమాట. దిస్ కైండ్ ఎక్స్పెక్టెడ్. ఇక్కడ ఎక్కడైతే ఇచ్చిందో క్లియర్ గా మీకు ఎర్రర్ మార్క్ ఇక్కడ చూపిస్తుంది క్లియర్ గా. బేస్ ఆన్ యూ కెన్ ఐడి, ఓకే ఇక్కడ నేను మిస్టేక్ చేశాను. ఓకే, బట్ ఓన్లీ డాలర్ విల్ అలౌ. డాలర్ ఇచ్చాను నేను ఇక్కడ, డాలర్ అనేది యాక్సెప్ట్ చేస్తాను. సో నో కంపైలర్ ఎర్రర్. ఆల్సో ద అండర్ స్కోర్. సో మీరు ఇక్కడ చూస్తే వీటన్నిటితో కూడా డాట్ లెస్ వెల్ జనరేట్ అయి ఉంటుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. క్లాస్ నేమ్ పెట్టి డాట్ లెస్ వెల్ జనరేట్ అవుతుంది కదా. క్లాస్ నేమ్ ఫస్ట్ నేను అండర్ స్కోర్స్ ఇచ్చాను, క్లాస్ వెల్ జనరేట్ అయింది, డాలర్ ఇచ్చిన డాలర్ బట్ 3 ఇచ్చిన 3తో అవ్వలేదు. అంటే దట్ మీన్స్ ఏంటి, ఏ డాట్ జావా ఫైల్ అయితే, అంటే ఏ జావా ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్ గా కంపైల్ అవుతుందో దానికే డాట్ క్లాస్ వెల్ జనరేట్ అవుతుంది. అన్సక్సెస్ఫుల్ గా కంపైల్ అయిన దానికి డాట్ క్లాస్ వెల్ జనరేట్ అవ్వదు. ఓకే, అలాగే ఇన్ బిట్వీన్ నేను కావాలనుకుంటే నెంబర్ ఇవ్వచ్చు, లేదా కోడ్ బిగిన్ డెమో 1 2 ఇట్లా నేను సేవ్ చేసుకోవచ్చు. అండ్ వచ్చి ఇన్ బిట్వీన్ అయినా నెంబర్స్ అనేది, బట్ నెవర్ స్టార్ట్ విత్ నేమ్. ఐ మీన్ నేమ్ క్లాస్ నేమ్ ఇచ్చేటప్పుడు దాంతో స్టార్టింగ్ లో నెంబర్స్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ స్టార్ట్ చేయకూడదు. ఇక్కడ చూడండి క్రియేట్ అయింది 21తో. ఓకే, ఇన్ బిట్వీన్ కూడా నేను కావాలనుకుంటే అండర్ స్కోర్ ఇవ్వచ్చు, అలాగే నెంబర్స్ కూడా ఇవ్వచ్చు, బట్ స్పెషల్ క్యారెక్టర్స్ ఇవ్వలేను. ఈ నేమింగ్ కన్వెన్షన్ చాలా ఇంపార్టెంట్, ఇది కొంచెం తెలుసుకోండి. ఏ క్లాస్ వెల్ జనరేటింగ్ అండర్ స్కోర్ ట్రబుల్ ఎక్సెప్షన్, బట్ ద స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చాను అనుకోండి, ఈవెన్ ఇన్ బిట్వీన్ కూడా స్పెషల్ క్యారెక్టర్ పర్సంటేజ్ ఇచ్చాను. సో ఇట్ నెవర్ యాక్సెప్ట్ అనమాట. ఓకే, దీస్ ఆర్ ద నేమింగ్ కన్వెన్షన్. మన కొన్ని మనం ఫాలో అవ్వాలి, మ్యాండేటరీ. ఓకే, ఇప్పటివరకు ఏం చెప్పాను ఇక్కడ స్టెప్ లో, ఫస్ట్ ఏం చెప్పాను, ఫస్ట్ ప్రోగ్రామ్ రాయాలి, తర్వాత కంపైల్ చేయాలి. ఈ రెండు మనం కవర్ అయిపోండి. ప్రోగ్రామ్ రాసాను, దాన్ని కంపైల్ చేశాను. నౌ ద స్టెప్ 3 ఎగ్జిక్యూషన్. ఓకే, జావా అనే ప్రోగ్రామ్ నేను ఎగ్జిక్యూట్ చేయాలంటే, ఒక జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ద ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటంటే, ఐ హ్యావ్ టు యూజ్ ద కమాండ్ జావా. కంపైల్ చేయడం జావా సి, ఎగ్జిక్యూట్ చేయడానికి జావా. ఎగ్జిక్యూషన్ ఏం చేస్తాం మనం, ఇక్కడ కంపైల్ చేసేది డాట్ జావా ఫైల్ ని, ఎగ్జిక్యూట్ చేసేది క్లాస్ ని. ఓకే, కంపైల్ చేసి డాట్ జావా ఫైల్, అంటే డాట్ జావా ఫైల్ ఏ ప్రోగ్రామ్ అంతా కూడా మీకు కంపైల్ అవుతుంది, బట్ ఎగ్జిక్యూట్ అయ్యేది మటుకు కూడా ఓన్లీ క్లాస్ ఎగ్జిక్యూట్. ఏ క్లాస్ అయితే మనం ఎగ్జిక్యూట్ చేయాలో ఆ క్లాస్ నేమ్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే, జావా స్పేస్, నేను ఈ క్లాస్ నేమ్ కూడా ఇది ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఇదే ఇస్తుంది. క్లాస్ నేమ్ అంటే నేను ప్రోగ్రామ్ ఇచ్చిన క్లాస్ నేమ్, అంటే నాకు అన్ని క్లాసెస్ క్రియేట్ అయినా కాబట్టి ఇట్ విల్ ఎగ్జిక్యూట్. ఇక్కడ క్రియేట్ అయిన ఏ క్లాస్ అయినా సరే నేను ఇక్కడ ఇవ్వచ్చు. ఈ నేమ్ ఇచ్చినా, ఏ నేమ్ ఇచ్చినా సరే, ఈ క్లాస్ ఫైల్ నేమ్ ఏది ఇచ్చినా సరే నేను ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఈ ఫైల్ నేమ్ ఉంది కదా, అది ఇచ్చారంటే మీకు చెప్తాను, ముందు నేను ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ అయింది కాబట్టి ఈ ఫైల్ లేకపోయి ఉంటే మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, ఎగ్జిక్యూట్ చేయడానికి కంపైల్ చేస్తాను, సక్సెస్ఫుల్ కంపైల్ అయిందా, ఎగ్జిక్యూట్. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేయడానికి కొన్ని రూల్స్ కావాలి, బట్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, బట్ చెప్తున్నాను ఎగ్జిక్యూట్ చేయడం. ఓకే, ఇక్కడ మీకు క్లియర్గా చెప్పండి, మెయిన్ మెథడ్ నాట్ ఫౌండ్. మీకు జావాలో ఒక ప్రోగ్రామ్ రాయాలంటే క్లాస్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. కంపైల్ చేయాలంటే జస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేసే ప్రాపర్ సింటాక్స్ రూల్ ఫాలో అయ్యి క్లాస్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. అందులో మీకు ప్రోగ్రామ్ ఏదైనా సరే రాసుకోవచ్చు. ప్రోగ్రామ్ రాయడానికి, కంపైల్ చేయడానికి మనం జావాలో ఉన్న నార్మల్ సింటాక్స్ అండ్ సిమాంటిక్ రూల్స్ ఫాలో రాసుకుంటే అయిపోతుంది.
బట్ ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మటుకు ఆ క్లాస్లో మెయిన్ మెథడ్ అనేది ఉంటుంది. అది కూడా మనకు నచ్చినట్టుగా రాయడం లేదు. ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను చూడండి, మెయిన్ మెథడ్ నాట్ ఫౌండ్ అని చెప్పి ఈ మెయిన్ మెథడ్ ఉండాలి. ఓకే, ఈ మెయిన్ మెథడ్ ఏంటి, ఇలా నేను ఎందుకు రాద్దాం అని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, డోంట్ వరీ, ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఓకే, సింపుల్గా నేనేం చేయలేదు, ఇక్కడ వాడిచ్చింది కాపీ పేస్ట్ చేశాను అంతే. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్, ఇలాగే ఎందుకు ఇలా రాస్తే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వాట్ ఈస్ ద పబ్లిక్, వాట్ ఈస్ స్టాటిక్, వాట్ ఈస్ వైడ్, వాట్ ఈస్ ద మెయిన్, వాట్ ఈస్ ద స్ట్రింగ్, వాట్ ఈస్ దిస్ బ్రాకెట్ ఇస్ నథింగ్ బట్ అరే, వాట్ ఈస్ దిస్ పారామీటర్ నేమ్, ఈ ఓపెన్ అండ్ క్లోజ్ పారామిసిస్ ఏంటి, ఎందుకు ఇలా ఉంది, వాట్ ఈస్ దిస్ మీనింగ్, కంప్లీట్లీ కూడా మీకు క్లీన్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు క్లాస్లో. ఓకే, మీరు ఏం టెన్షన్ పడకండి, ఏం టెన్షన్ పడట్లేదు, నేను పెడుతున్నాను కదా. ఓకే, సింపుల్ గా మెయిన్ మెథడ్ యాడ్ చేస్తుంది. ఏదైతే కంపైలర్ బాబు కంపైలేషన్ కంప్లీట్ అయింది, బట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే జేవీఎం ఏమంటుంది బాబు, నాకు మెయిన్ మెథడ్ ఐడెంటిఫై అవ్వలేదు, ఎగ్జిక్యూట్ చేయమంటున్నావు అని చెప్తుంది. ఓకే, జేవీఎం అడిగితే మనం కాదనలేం కదా, సో యాడ్ చేసేసాం, కంపైల్ సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, అయిపోయింది. ఈ క్లాస్లో యాడ్ చేసింది కదా, వేరే క్లాస్లో తీసుకు. సో క్లాస్ లో జనరేట్ అయింది, ఏ క్లాస్ కా క్లాస్ సెపరేట్ అనమాట. ఈ క్లాస్లో యాడ్ చేశాను కాబట్టి నా ఎగ్జిక్యూషన్ కూడా అయింది. ఓకే, నేను రాసిన ప్రోగ్రామ్ అనేది, సో అందుకే అవాయిడ్ దిస్ ప్రాబ్లం, ఏదైతే జావా ఫైల్ ఇచ్చామో ఆ క్లాస్ నేమ్ కూడా అందుకే ఇవ్వడానికి రీజన్ అనమాట. ఇక నేను జావా ప్రోగ్రామ్ని కంపైల్ చేశాను, సక్సెస్ఫుల్ కంపైల్ అయింది, నో ఎర్రర్. ఇక తర్వాత ఎగ్జిక్యూట్ చేసింది, దిస్ ఇస్ ఎగ్జిక్యూషన్, సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ అయింది, కరెక్టే. బట్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పాను జేవీఎం, కరెక్టే, అర్థమైందా. ఇక్కడ మీరు జేబీఎంకి ఇచ్చాను ఎగ్జిక్యూట్ చేయను, బట్ ఎగ్జిక్యూట్ చేయమని ఏమి ఇచ్చాను, ఏం యాక్షన్ ఇచ్చాను, ఇది చేయని ఏం చెప్పలేదు. సో ఈ మెయిన్ మెథడ్లో ఇక్కడ మీరు ప్రోగ్రామ్ ఏది ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ చూడాలన్నా సరే విత్ ఇన్ దిస్ మెయిన్ మెథడ్లోనే మీరు ఏదైనా సరే రాయాలి ప్రోగ్రామ్. ఇక్కడ బయట ఎక్కడ రాస్తాం సార్, బయట ఏం రాస్తాము, మళ్ళీ లోపల ఏం రాయాలి, ఇవన్నీ కూడా మళ్ళీ మీకు చెప్తాను. బట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ మెయిన్ మెథడ్లో ఏది ఉంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏం లేకపోతే ఏం యాక్షన్ పెర్ఫామ్. ఓకే, సింపుల్గా ఒక హలో వర్డ్ ప్రోగ్రామ్ ప్రింట్ చేసి చూద్దాం. దీనికి సిస్టమ్ డాట్ ఎస్ క్యాపిటల్ ఇక్కడ. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ అనేది ఆబ్జెక్ట్ నేమ్, అందుకు స్మాల్ లెటర్స్ ఉన్నాయి. ప్రింట్ ఆర్ ప్రింట్ వెళ్దాం. ఓకే, ప్రింట్ అనేది మెథడ్, అందుకే లోయర్ కేస్ స్టార్ట్ అయింది. క్లాస్ అనేది అప్పర్ క్లాస్, ఇవన్నీ ప్రీ డిఫైన్ థింగ్స్. ఇది ఎగ్జిస్టింగ్ క్లాస్. సిస్టమ్ అనేది ఏంటి, అవుట్ అనేది ఏంటి, ప్రింట్ అనేది ఏంటి కూడా మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ మీకు క్లాస్ అంటే ఏంటి తెలుసుకోవాలి కదా, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, మెథడ్స్ అంటే ఏంటి తెలియాలి. కాబట్టి ఇప్పుడు చెప్పిన మీకు అర్థం కాదు, కాన్సెప్ట్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా హలో కోడ్ బిగిన్. ఓకే, సింపుల్గా సేవ్ చేసి ఏం చెప్తున్నాను జేబీఎంకి, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏమని చెప్తున్నాను, నేను హలో కోడ్ బిగిన్ అని ప్రింట్ చేయ కన్సోల్లో అని చెప్తున్నాను. దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ ఇండికేట్ టు ప్రింట్ సంథింగ్. ఇప్పుడు ఐ హ్యావ్ టు కంపైల్ అగైన్, ఎగ్జిక్యూట్ చేస్తే మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎందుకంటే డాట్ క్లాస్ ఫైల్ అప్డేటెడ్ థింగ్ లేదు. మళ్ళీ ఐ హ్యావ్ టు రీకంపైల్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏ చిన్న మోడిఫై చేసినా సరే ప్రతి చిన్న మోడిఫికేషన్ నేను ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలి. దిస్ ఇస్ ద మాన్యువల్ ప్రాసెస్ చెప్తున్నాను. ఓకే, రేపు మీకు ఎక్లిప్స్ స్టార్ట్ చేసేస్తాను. ఓకే, నార్మల్గా మీకు ఒక ఏ ప్రోగ్రామ్ రాసినా ఏ చిన్న చేంజెస్ చేసినా మీరు మోడిఫై చేసినా కంపైల్ చేయాలి, మళ్ళీ రీకంపైల్ చేస్తేనే అది మీకు అప్డేటెడ్ క్లాస్ ఫైల్ అప్డేట్ చేస్తాను అనమాట. ఓకే, నేను కంపైల్ చేశాను, వైరస్ నౌ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్, నౌ ఐఎమ్ గెటింగ్ హలో కోడ్ బిగిన్. ఓకే, ఇప్పుడు జావా ప్రోగ్రామ్ను క్రియేట్ చేయడం, క్రియేట్ అయిందని కంపైల్ చేయడం, కంపైల్ అయిందని ఎగ్జిక్యూట్ చేయడం. సో ద సేమ్ ప్రాసెస్ విచ్ వి డిస్కస్డ్ హియర్. ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసిన దాన్ని కంపైల్ చేశాను. ఓకే, కంపైల్ చేసిన జేవీఎం పంపించాను, జేవీఎం సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఏంటి సింపుల్గా ప్రింట్ చేయమని చెప్పి అది ప్రింట్ చేసి ఇచ్చింది మనకి. ఓకే, ఇలా ప్రోగ్రామ్ క్రియేట్ చేసేటప్పుడు మనం డాట్ జావా ఫైల్ క్రియేట్ చేసి వస్తుంది. దాని నేమ్ ఎలా ఇవ్వాలి అంటే ఏదైతే ప్రోగ్రామ్ అని క్లాస్ క్రియేట్ చేస్తామో ఆ నేమ్ ఇస్తే దట్ ఇస్ ద రికమెండెడ్. డిఫరెంట్ నేమ్ ఇచ్చినా సరే అది సేవ్ అవుతుంది, ప్రోగ్రామ్ ఏమి ఎర్రర్స్ ఏమి చూపించదు. ఓకే, అండ్ నెక్స్ట్ క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు క్లాస్కి కొన్ని నేమింగ్ కన్వెన్షన్స్ ఉన్నాయి. వీ హ్యావ్ టు ఫాలో దోస్ నేమింగ్ కన్వెన్షన్ స్ట్రిక్ట్లీ. అప్పుడే మనకి కంపైలర్ అనేది ప్రోగ్రామ్ అనేది కంపైల్ చేస్తే సక్సెస్ఫుల్గా, అదర్వైజ్ ఇట్ డోంట్ కంపైల్. ఓకే, దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ వరకు అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ చేయాలంటే మటుకు మనకు కావాల్సింది ఏంటంటే, ఓకే ఎగ్జిక్యూట్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్ మెథడ్ కావాలి. ఏదైతే క్లాస్ మనం ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాం అందులో మనం మెయిన్ మెథడ్ రాయాలి. దిస్ ఇస్ ద సింటాక్స్ ఆఫ్ యాడింగ్ ఏ మెయిన్ మెథడ్. ఈ మెయిన్ మెథడ్ ఏదైతే యాక్షన్ మనం డిఫైన్ చేసామో అదే. ఇక్కడ మనం ఏ యాక్షన్ ఇచ్చాము, ఓన్లీ
ఒక సింపుల్ థింగ్ని ప్రింట్ చేయమని ఇచ్చాం. సో ఇట్ విల్ ప్రింట్. ఓకే, ద సేమ్ ప్రాసెస్ ఇక్కడ ప్రోగ్రామ్ కంపైలేషన్, ఆఫ్టర్ దట్ కంపైలేషన్ విల్ క్రియేట్ ద డాట్ క్లాస్ ఫైల్ విత్ బైట్ కోడ్ అండ్ బైట్ వెల్ ఎగ్జిక్యూషన్ లో అంటే జావా స్పేస్ క్లాస్ నేమ్ ఇస్తున్నాం కదా, అంటే ఈ క్లాస్ అప్పుడు జావా స్పేస్ క్లాస్ నేమ్ ఇచ్చినప్పుడు ఆ క్లాస్ అనేది JVM లో లోడ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ ద కమాండ్. JVM లో లోడ్ అయ్యి ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ మెయిన్ మెథడ్ ఐడెంటిఫై చేస్తుంది ఫస్ట్. JVM కి క్లాస్ ఎగ్జిక్యూట్ చేయి అని చెప్పగానే ఫస్ట్ బ్లైండ్ అది మెయిన్ మెథడ్కి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది, ఎందుకు మెయిన్ మెథడ్ ఇంపార్టెంట్, ఎందుకు JVM లుకింగ్ ఫర్ ద మెయిన్ మెథడ్, ఇవన్నీ కూడా మనం రేపు సెషన్ లో కవర్ చేసుకుందాం. బట్ మీరు అందరూ ఏంటంటే సింపుల్ గా లోకల్లో ఈ సింపుల్ ప్రోగ్రామ్ రాసి ఓకే ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఓకేనా? ఇక యూట్యూబ్ ఛానల్ జస్ట్ కోడ్ బిగిన్ అనే ఛానల్ వస్తుంది.